ఎంత నేర్చుకున్నా కూడా మనం పర్ఫెక్ట్ అయ్యామా లేదా అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అందుకే ఎక్సెల్ క్లాసెస్ చాలా చేసేసుకున్నాం. ఇప్పటి నుంచి మనం ఎక్సెల్‌లో అసైన్‌మెంట్స్ చేద్దాం. ఈ అసైన్‌మెంట్ ప్రాసెస్‌లో నేను అనుకున్నది ఏంటంటే దిస్ ఇస్ ద ఫస్ట్ అసైన్‌మెంట్ కాబట్టి మీకు చెప్తున్నాను. ఎవ్రీ డే అంటే ఎవ్రీ వీడియోలో ఒక 5 అసైన్‌మెంట్స్ నేను మీకు రెడీ చేసి ఇస్తాను. హలో మై డియర్ స్టూడెంట్స్, ఎక్సెల్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాష్ బోర్డ్స్, డిఫరెంట్ డేటా, డిఫరెంట్ ఫంక్షన్స్ అన్ని నేర్చుకుంటూనే ఉంటాం కదా. ఎంత నేర్చుకున్నా కూడా మనం పర్ఫెక్ట్ అయ్యామా లేదా అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అందుకే ఎక్సెల్ క్లాసెస్ చాలా చేసేసుకున్నాం. ఇప్పటి నుంచి మనం ఎక్సెల్లో అసైన్మెంట్స్ చేద్దాం. ఆ అసైన్మెంట్స్ కోసమే ఇవాళ నేను మీకు 5 అసైన్మెంట్స్ రెడీ చేశాను. ఇవి సో అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2, అసైన్మెంట్ 3 అండ్ అప్ టు 5. అండ్ వీటికి రిలేటెడ్ గా డేటా రెడీ చేసి పెట్టుకున్నాం. నౌ ఏం చేస్తామంటే ఈ క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో దట్ మీకు డిఫరెంట్ ఫంక్షన్స్ చేయడం వచ్చేస్తుంది, ఎక్సెల్ లో వర్క్ చేసుకోవడం వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఎక్సెల్ లో పర్ఫెక్ట్ అవుతున్నామా లేదా మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవడం కూడా ఇందులో అయిపోతుంది. అందుకే ఈ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అసైన్మెంట్ లో నేను ఒక స్టూడెంట్ టేబుల్ తీసుకొని ఆ స్టూడెంట్ టేబుల్ పైన కొన్ని 6 క్వశ్చన్స్ లాగా రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కి ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి అసైన్మెంట్ 2. అసైన్మెంట్ 2 లో ఏం చేస్తున్నాము, కొంచెం డిఫరెంట్ గా అనమాట. అంటే ఒక్కొక్క అసైన్మెంట్ లో ఒక థాట్ తీసుకొచ్చాం. సో ఈ అసైన్మెంట్ లో అమౌంట్, రేట్, నథింగ్ బట్ సేల్స్ రిలేటెడ్ గా ఏమేమి ఉంటాయి అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ ద అసైన్మెంట్ 2. ఈ అసైన్మెంట్ 2 లో మనం తీసుకుంటూ ఉండేది ఇంకొక డేటాబేస్. నెక్స్ట్ థర్డ్ అసైన్మెంట్ సబ్జెక్ట్ పేపర్స్ ఇవే తీసుకొని ఎలా రెడీ చేసుకుంటారు, అక్కడ ఫంక్షన్స్ ఎలా రాస్తారు, డిఫరెంట్ గా ఎలా యూజ్ చేస్తారు, ఇది థర్డ్ అసైన్మెంట్ లో చూద్దాం. అండ్ ఫోర్త్ అసైన్మెంట్ ఎంప్లాయీ తీసుకున్నాం. ఎంప్లాయీ రిలేటెడ్ గా కొన్ని సాలరీస్ రెడీ చేయడం, వాటిని చెక్ చేసుకోవడం అలా తీసుకుంటున్నాం. అండ్ దెన్ ఫిఫ్త్ అసైన్మెంట్ సేల్స్ రిలేటెడ్ గా ఒక అసైన్మెంట్ తీసుకున్నాం. ఈ అసైన్మెంట్ ప్రాసెస్ లో నేను అనుకున్నది ఏంటంటే దిస్ ఇస్ ద ఫస్ట్ అసైన్మెంట్ కాబట్టి మీకు చెప్తున్నాను. ఎవ్రీ డే అంటే ఎవ్రీ వీడియోలో ఒక 5 అసైన్మెంట్స్ నేను మీకు రెడీ చేసి ఇస్తాను. ఈ 5 అసైన్మెంట్స్ మీరు ప్లాన్ చేసుకోండి, కొంచెం డేటా రెడీ చేసుకోండి. డేటా రెడీ చేసుకుని వాటిపైన ఇంప్లిమెంట్ చేయండి. సో దట్ ఎక్సెల్ లో పర్ఫెక్ట్ అవ్వడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఓకే, యూట్యూబ్ అఫ్ కోర్స్ మనకి లాట్ ఆఫ్ ప్రొవైడ్ చేస్తుంది. ఐ సే ఇట్ ఈస్ ఈజీ వే టు లెర్న్ ద సబ్జెక్ట్ అండ్ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ ఫ్రీ. ఓన్లీ ద థింగ్ ఈస్ ఒక చిన్న సబ్స్క్రైబ్. సో మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఎక్సెల్ షీట్స్ అనేవి ఎవరికైతే యూజ్ అవుతాయో అందరికి షేర్ చేయండి. ఇది నేను మీ నుంచి తీసుకొస్తున్నది. నాకు సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తే అప్పుడే కదా మీరు నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నట్టు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద ఛానల్ అండ్ గెట్ మెనీ వ్యూస్ అండ్ మెనీ సబ్స్క్రైబర్స్ ఫర్ అవర్ ఛానల్. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాసెస్. ఈ క్లాస్ ఎవ్రీ ఫ్రైడే నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఎవ్రీ ఫ్రైడే నేర్చుకోండి. అండ్ ఎవ్రీ ఫ్రైడే ఒక ప్రీమియర్ క్లాస్ లాగా పెట్టేస్తున్నాం. అందుకని ప్రీమియర్ క్లాస్ కాబట్టి మీరు అసైన్మెంట్ చేస్తున్నప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా నేను అక్కడే మీకు సాల్వ్ చేసి చెప్తాను. ఓకే, సో ట్రై టు అటెండ్ ద ప్రీమియర్ క్లాసెస్. ఓకేనా? నౌ వితౌట్ డిలే లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ టుడే క్లాస్ మన ఫస్ట్ అసైన్మెంట్ లో క్వశ్చన్స్ ఏం తీసుకున్నామో చూద్దాం. ఫస్ట్ ఫైండ్ ద టోటల్ నెంబర్ అండ్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఈ స్టూడెంట్. సో టోటల్ నెంబర్, యావరేజ్ సబ్జెక్ట్స్ వస్తుంది అంటే ఇక్కడ మీరు ఒక స్టూడెంట్ డేటాబేస్ రెడీ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ గ్రేడ్స్ యూజ్ చేద్దాం. ఈ గ్రేడ్ లో ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. తర్వాత ఏ స్టూడెంట్ కి అంటే హౌ మెనీ స్టూడెంట్స్ గాట్ గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి చెక్ చేద్దాం. నెక్స్ట్ పర్టికులర్ గా ఈ ఇద్దరు స్టూడెంట్స్ గురించి వాళ్ళ టోటల్ నెంబర్, యావరేజ్ ఏముందో మనం చెక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కౌంట్ హౌ మెనీ స్టూడెంట్స్, ఎంటైర్ గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో కౌంట్ చేయాలి. ఓకే, చేద్దాం. హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ హిందీ అండ్ ఇంగ్లీష్ లో సబ్జెక్ట్ నెంబర్ గ్రేటర్ దాన్ 20 అండ్ 15 వచ్చాయి అని చెక్ చేయాలి. ఓకే, సో ఫర్దర్ ఒక చిన్న అసైన్మెంట్ 1 కోసం ఒక చిన్న డేటాబేస్ రెడీ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్స్ తీసుకున్నాను లైక్ హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని. ఫస్ట్ క్వశ్చన్ మన దాంట్లో ఏం చేసుకుంటున్నాం, ఆర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యావరేజ్ స్టూడెంట్స్ ఈ స్టూడెంట్. ఓకే, సో టోటల్ చేద్దాం అండ్ యావరేజ్ చేద్దాం.
సో ఈ టోటల్ అండ్ యావరేజ్ చేయడానికి ఇట్స్ అ సింపుల్ ఫంక్షన్. ఫస్ట్ టైం ఇంకా ఫ్రెష్ గా ఎక్సెల్ నేర్చుకుంటున్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ చిన్న ఫార్ములా కూడా నేర్చుకుందాం. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు నౌ ఫర్ ద టోటల్ ఫస్ట్ థింగ్ నేను 2 మెథడ్స్ చెప్తా. ఫస్ట్ మెథడ్ ఏంటంటే సెల్ కాన్సెప్ట్ లో తీసుకోవడం. సో ఈ సెల్ నాకు ఎక్కడ ఉంటుంది, C3 లో ఉంది. ఓకే, సో C3 ప్లస్ ప్లస్ నెక్స్ట్ D3. మనం తీసుకుంటున్నది ఇక్కడ C3 D3 అని సెల్స్ తీసుకుంటున్నాం కదా, అందుకని సెల్ నేమ్స్ రాస్తున్నాం. D3 అండ్ ప్లస్ E3 నెక్స్ట్ F3 ప్లస్ G3 అప్ టు ఇవి మన సబ్జెక్ట్స్ అండ్ సింప్లీ సే ఎంటర్. ఇలా టోటల్ ని చేయొచ్చు. ఇది చాలా 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 బేసిక్ లెవెల్. సో ఇలా కాకుండా మనం ఇప్పుడు సమ్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ద ఫస్ట్ సెల్, ఈ సెల్ ఏది ఉందో ఆ సెల్ తీసుకోవాలి. ద సెల్ ఇస్ C3. సో C3 కోలన్ నెక్స్ట్ లాస్ట్ సెల్ రాయాలి, దట్ ఈస్ G3. ఓకే, అండ్ సే సింప్లీ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. వచ్చిందా? రెస్ట్ ఆఫ్ ద సెల్స్ కి సింప్లీ ఏం చేస్తారంటే డ్రాగ్ చేసేసేయండి, ఆటోమేటిక్ గా ఆ సెల్ కి ఫార్ములా అక్కడ సెట్ అయిపోతుంది. చూడు. ఓకే, నౌ అబ్జర్వ్ ద ఫార్ములా. సపోజ్ ఈ ఫార్ములా మీరు చూసారు అంటే మనం రాసింది యాక్చువల్ గా ఫార్ములా ఇక్కడ ఏం రాసాము, సింపుల్ గా ఫార్ములా ఫస్ట్ సెల్ దట్ ఈస్ C3 అండ్ G3 రాసాం కదా, బట్ C4 G4 C5 G5 చూడండి ఆటోమేటిక్ గా చేంజ్ అయింది. అందుకే ఇలా సమ్ ఫంక్షన్ రాసేసి మనం డ్రాగ్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద డేటాకి కూడా ఆటోమేటిక్ గా టోటల్ వచ్చేస్తుంది. ఓకే, నౌ సిమిలర్లీ ఇప్పుడు ఏం చేద్దామంటే యావరేజ్ తీసుకుందాం అండ్ యావరేజ్ రాద్దాం. యావరేజ్ కి కూడా ఇజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఉంది మన దగ్గర యావరేజ్, బ్రాకెట్ స్టార్ట్ చేసి. ఓకే, ఇదేంటి సింపుల్ ఫంక్షన్స్ కదా అనుకోవద్దు, మనం ఫస్ట్ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అసైన్మెంట్ లో ఇలా బేసిక్ లెవెల్ ఫార్ములాస్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సి యావరేజ్. ఈ యావరేజ్ ని డ్రాగ్ చేసేస్తే వచ్చేస్తుంది సేమ్ ఫస్ట్ సెల్ కోలన్ లాస్ట్ సెల్. ఓకే, సో ఫస్ట్ యూ లెర్న్ హౌ టు డూ ద సమ్, నెక్స్ట్ యావరేజ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఓకే, ఇది మన ఫస్ట్ క్వశ్చన్ అదే కదా. సో ఫైండ్ ద టోటల్ నెంబర్ అండ్ యావరేజ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. టోటల్ చేసాం అండ్ యావరేజ్ చేసాం. సో ఈ టోటల్ చేయడానికి యావరేజ్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం, ఒకటి సమ్ ఫంక్షన్, నెక్స్ట్ వన్ ఈస్ యావరేజ్ ఫంక్షన్. ఓకే, నౌ అవర్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద గ్రేడ్ యూజింగ్ ఇఫ్ ఫంక్షన్. ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తూ గ్రేడ్ కనుక్కోవాలి. సపోజ్ గ్రేటర్ దాన్ 15 అయితే గ్రేడ్ ఏ, అదర్వైజ్ గ్రేడ్ బి. ఒకసారి మన డేటా చూసుకొని మనం గ్రేడ్స్ డిసైడ్ చేద్దాం. ఓకే, సో గ్రేటర్ దాన్ 15 ఉంటే గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి మనం యాడ్ చేయాలి. ఓకే, దానికోసం గ్రేడ్స్ రాస్తున్నాం. ఈ గ్రేడ్ అనేది యావరేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన యావరేజ్ 70s 80s వరకు ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ ని కొంచెం చేంజ్ చేస్తాను. మరి 15 కాకుండా సపోజ్ గ్రేటర్ దాన్ 80 ఉంటే గ్రేడ్ ఏ, అదర్వైజ్ గ్రేడ్ బి అని సెట్ చేద్దాం. ఓకే, ఇది ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఫంక్షన్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ ఇఫ్ ఫంక్షన్ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ బేసిక్ లెవెల్ ఆఫ్ ద ఇఫ్ ఫంక్షన్ కోసం ఇన్సర్ట్ ఎఫ్ఎక్స్ ని ఇన్సర్ట్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సర్చ్ ఫర్ ఇఫ్ ఫంక్షన్. నేను మీకు ఈ ఇఫ్ ఫంక్షన్ డిఫరెంట్ మోడ్స్ లో నేర్పిస్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే కర్సర్ ఇక్కడ పెట్టేసుకోండి, గ్రేడ్ దగ్గర పెట్టుకొని ఫంక్షన్ ఎఫ్ఎక్స్, ఈ ఎఫ్ఎక్స్ క్లిక్ చేయాలి. సో ఇన్సర్ట్ ఫంక్షన్ క్లిక్ చేయండి. నౌ సర్చ్ ఫర్ ద ఫంక్షన్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ. ఫస్ట్ టైం చేస్తూ ఉంటే ఇఫ్ అని చెప్పి ఇక్కడ రాయండి అండ్ సే గో. మనకి ఇఫ్ ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది అండ్ సే ఓకే. ఓకే, సో ఫంక్షన్స్ ఒక టెస్ట్, ట్రూ వాల్యూ, ఫాల్స్ వాల్యూ అంటే ఇది సజెస్ట్ చేస్తుంది అండ్ ఇట్ విల్ హెల్ప్ అస్, మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎలా వర్క్ చేయాలి ఏంటి అని మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఏం చేస్తున్నాం, టెస్ట్ చేస్తున్నాం డిపెండింగ్ అపాన్ యావరేజ్. మనం తీసుకున్నది మన క్వశ్చన్ లో ఏం తీసుకున్నాం చూడండి, ఫైండ్ ద గ్రేడ్. ఇఫ్ ఫంక్షన్ గ్రేటర్ దాన్ 80 అయితే ఏ గ్రేడ్ ఇస్తున్నాం, అదర్వైజ్ బి గ్రేడ్ అని చెప్పేస్తున్నాం కదా. సో దట్స్ వై గ్రేటర్ దాన్, ఏది గ్రేటర్ దాన్ యావరేజ్ కదా. ఈ యావరేజ్ ఎక్కడుంది మనకి, ఫస్ట్ సెల్ I3 లో ఉంది. సో యావరేజ్ గ్రేటర్ దాన్ 80 అయితే వాట్ ఈస్ ద ట్రూ వాల్యూ, వీఆర్ సేయింగ్ లైక్ గ్రేడ్ ఏ అని ఇస్తున్నాం. లేదు అని అంటే గ్రేడ్ బి అని ఇస్తున్నాం. ఓకే, అండ్ సే ఓకే.
సో ఫస్ట్ లెస్ దాన్ 80 ఉంది కాబట్టి మనకి గ్రేడ్ బి అని వచ్చేసింది. రెస్ట్ ఆఫ్ ద సెల్ కి సింపుల్ గా డ్రాగ్ చేసేసేయండి లైక్ దిస్. చూడండి, గ్రేడ్ ఏ, గ్రేడ్ బి. సపోజ్ గ్రేటర్ దాన్ 80 ఏదన్నా ఉందా చూద్దాం. ఇది చూడండి, గ్రేటర్ దాన్ 80 ఉంది కదా. సో గ్రేటర్ దాన్ 80 ఉంటే మనకి ఆటోమేటిక్ గా అది మనకి గ్రేడ్ ఏ అని చూపిస్తుంది. లెస్ దాన్ 80 ఉంటే గ్రేడ్ బి అని చూపిస్తుంది. చూడండి, ఓకే. Now see, this is greater than 80, that's why grade A. Less than 80 ఉంటే grade B. ఇందులో ఫస్ట్ సెక్షన్ లో ఓన్లీ 2 కండిషన్స్ యూజ్ చేస్తున్నాం. సపోజ్ మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేయాలి అని అంటే అలా మల్టిపుల్ కండిషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేసేటప్పుడు ఫార్ములా అనేది డైరెక్ట్ గా రాయాలి. డైరెక్ట్ గా రాయడం నేర్చుకోవాలి. ఒకసారి ఈ ఫార్ములాని అబ్జర్వ్ చేద్దాం. షో ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ ని నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాను. ఏమొస్తుంది చూడండి, మనం తీసుకున్న సెల్ గ్రేటర్ దాన్ 80 కామా అయింది అనుకోండి గ్రేడ్ ఏ, లేదు అని అంటే గ్రేడ్ బి. అంతే కదా, మనం తీసుకుంటున్న సెల్ లో గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి. దట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫస్ట్ వీఆర్ చెకింగ్ ద కండిషన్ కామా, నెక్స్ట్ ట్రూ వాల్యూ కామా, నెక్స్ట్ ఫాల్స్ వాల్యూ. ఇది రాస్తున్నాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇంకా మల్టిపుల్ గా అంటే ఓన్లీ గ్రేటర్ దాన్ ఏ, బి, సి లేవు కదా, అంటే గ్రేటర్ దాన్ ఏ, బి ఒకటే సరిపోదు కదా. మనం ఇంకా కావాలి అనుకుంటే ఇంకా మల్టిపుల్ కండిషన్స్ రాయొచ్చు. అలా మల్టిపుల్ కండిషన్స్ ఎలా రాయాలో చెప్తాను. బికాస్ లెస్ దాన్ 60 ఉంది, 54 ఉంది, 79 ఉంది, లాట్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ కండిషన్స్ ఎలా రాయాలో కూడా నేర్చుకుందాం. నౌ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇఫ్ అండ్ బ్రాకెట్ స్టార్ట్. సో ఇందులో టేక్ ద సెల్ గ్రేటర్ దాన్ సపోజ్ 80 అయితే కామా, ఫస్ట్ వీఆర్ సెయింగ్ లైక్ గ్రేడ్ ఏ కామా. ఇప్పుడు ఫాల్స్ వాల్యూ రాయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫాల్స్ వాల్యూ ఏం చేద్దామంటే ఇంకొక ఇఫ్ కండిషన్ రాద్దాం. సో ఇఫ్ అగైన్ బ్రాకెట్ స్టార్ట్, సేమ్ అదే I3 గ్రేటర్ దాన్ సపోజ్ 60 అయితే దెన్ వీ సే యాజ్ గ్రేడ్ బి. గ్రేడ్ ఏ ఇక్కడ నేను మూవ్ చేస్తున్నాను, అందుకే ఎర్రర్ చూపిస్తుంది. సో గ్రేడ్ ఏ, లేదు అని అంటే గ్రేటర్ దాన్ 60 అయితే నెక్స్ట్ వి గో ఫర్ గ్రేడ్ బి. ఓకే, నెక్స్ట్ కామా అగైన్ వన్ మోర్ ఇఫ్ కండిషన్, అంటే ఇంకొక ఇఫ్ ఫాల్స్ స్టేట్మెంట్ లో ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తున్నాం. సపోజ్ I3 గ్రేటర్ దాన్ 50 అయితే గ్రేడ్ సి. ఓకే, కామా సింప్లీ లాస్ట్ వన్ ఈస్ గ్రేడ్ డి. ఓకే, బ్రాకెట్ క్లోజ్. ఎన్ని స్టార్ట్ చేస్తే అన్ని, మనం 1, 2, 3 స్టార్ట్ చేసాం కాబట్టి 3 క్లోజ్ అండ్ ఎంటర్. చూడండి, ఇది గ్రేడ్ డి కదా, అందుకే గ్రేడ్ డి వచ్చింది. నెక్స్ట్ డ్రాగ్ చేసేసేయండి రెస్ట్ ఆఫ్ ద సెల్స్ కి. అంటే ఏబిసిడి గ్రేడ్స్ కూడా మనం ఇక్కడ జనరేట్ చేయొచ్చు. చూడండి, 56 గ్రేడ్ సి, ఏ, బి అన్ని వచ్చాయి. సో అకార్డింగ్ టు దిస్ ఫస్ట్ సెక్షన్ లో ఏం యూజ్ చేస్తున్నాం, ఫస్ట్ సెక్షన్ లో ఓన్లీ ఇఫ్ కండిషన్, ట్రూ స్టేట్మెంట్ అండ్ ఫాల్స్ స్టేట్మెంట్. Now the second దాంట్లో if condition, true statement. If it is false, again one more statement. If it is false, again one more statement. అలా లాట్ ఆఫ్ ఇఫ్ కండిషన్స్ ని యూజ్ చేయడం తెలుసుకుంటున్నాం. ఇలా యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ గా మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఇలా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సింపుల్ ఇఫ్ కండిషన్ అండ్ తర్వాత ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్ ఇది నార్మల్ గా రాస్తాం. మల్టిపుల్ గా మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది యూజ్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ కండిషన్ దట్ ఈస్ ట్రూ వాల్యూ ఫస్ట్ గ్రేడ్ ఏ, ఫాల్స్ వాల్యూ దగ్గర మళ్ళీ మనకి ఏమొస్తుందంటే ఇంకొక ఇఫ్ కండిషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ వన్ మోర్ కండిషన్ అండ్ గ్రేడ్ సి, సిమిలర్ గా ఇఫ్ వన్ మోర్ కండిషన్ గ్రేడ్ డి. అలాగా లాస్ట్ లో ఫైనల్ గా ఎంత చేసుకుంటున్నా కూడా ఫైనల్ గా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఇఫ్ రాసి ఒక కండిషన్ రాసి తర్వాత ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్ కంపల్సరీగా రాయాలి. ఇది ఓకేనా. సో ఇలా మీరు మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్, స్టేట్మెంట్స్ చేయడం నేర్చుకోవాలి. ఇలా చేస్తేనే ఇఫ్ కండిషన్ పర్ఫెక్ట్ గా వస్తుంది. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ మనం అక్కడ సెలెక్ట్ చేసుకొని మనం జనరేట్ చేయొచ్చు అనమాట. నార్మల్ గా ఇఫ్ కండిషన్ రాస్తే ఒక ట్రూ వాల్యూ, ఒక ఫాల్స్ వాల్యూ రాస్తాం. అందుకే ఇలా మల్టిపుల్ కండిషన్స్ చేయడం నేర్చుకోండి. ఇది చాలా ప్రో లెవెల్ గా అవుతుంది. ఓకే, నౌ వి గో ఫర్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఫార్ములా ఏం చేయాలనుకున్నామో చూద్దాం. మన అసైన్మెంట్ లో క్వశ్చన్ 3 ఏంటంటే హౌ మెనీ స్టూడెంట్స్ గాట్ గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి అని చెక్ చేద్దాం. సో గ్రేడ్ ఏ, బి ఎందుకు కావాలంటే సిడి కూడా చెక్ చేద్దాం. ఓకే, సో దీనికోసం ఏం చేస్తాము,
కింద కొంచెం అరేంజ్ చేసుకోండి. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి ఒక చిన్నగా ఇలా అరేంజ్ చేసుకోండి. ఇలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకొని ఎవరికి గ్రేడ్ ఏ కావాలి, ఎవరు గ్రేడ్ బి కావాలని చెక్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఇది కొంచెం అరేంజ్ చేసుకుందాం. సో ఇప్పుడు దీనికోసం మనం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ యూజ్ చేయాలి. కౌంట్ ఇఫ్ అండ్ బ్రాకెట్ స్టార్ట్. కౌంట్ ఇఫ్ లో ఫస్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనకి గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి అని ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం తీసుకున్న రిజల్ట్ లో కదా, ఇక్కడ దీంట్లో వస్తున్నాయి. కాబట్టి కంప్లీట్ గా ఈ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేయాలి, హెడ్డింగ్ వదిలేసి. ఓకే, హెడ్డింగ్ తీసుకోవద్దండి, ఎందుకంటే ఆ హెడ్డింగ్ లో ఫీల్డ్ నేమ్ మనం రాసింటాం కాబట్టి అదేం కౌంట్ చేసుకోకండి. మొత్తం రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కామా పెట్టేసి నెక్స్ట్ మనకి ఏం కావాలంటే ఆ క్రైటీరియా కావాలి. సో ఆ క్రైటీరియాలో మన ఫస్ట్ క్రైటీరియా గ్రేడ్ ఏ కాబట్టి గ్రేడ్ ఏ ఎనీథింగ్ డేటాబేస్ లో ఏదో ఒక గ్రేడ్ ఏ ని సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. చూడండి, సో మనం రాసిన దానికి మొత్తం గ్రేడ్ ఏ 4 మెంబర్స్ వచ్చారు. ఓకే, 4 మెంబర్స్ ఉన్నారు గ్రేడ్ ఏ వాళ్ళు. చూసామా, చెక్ చేసుకుందామా రైటా రాంగా అని. చూడండి, గ్రేడ్ ఏ 1, ఇక్కడ ఒక 2, నెక్స్ట్ 3, 4, ఇంకెవరు లేరు. ఓకే, ఇలా గ్రేడ్ ఏ ఎంత మెంబర్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది గ్రేడ్ ఏ వచ్చిందని చెక్ చేసాం. నౌ గ్రేడ్ బి కి ట్రై చేయండి. ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఫస్ట్ వన్ ఇస్ ద రేంజ్. ఇందులో ఏ కాలం కి మీరు కౌంట్ చేస్తున్నారో ఆ కాలం మొత్తం సెలెక్ట్ చేయండి అండ్ హెడ్డింగ్ వదిలేసి. హెడ్డింగ్ చేయకూడదా అంటే ఇట్ నాట్ బి లైక్ పర్ఫెక్ట్ గా అనిపించదు, అందుకే హెడ్డింగ్ వదిలేసేయండి. ఓకే, సో మొత్తం డేటానంతా సెలెక్ట్ చేసుకోండి. నౌ వీఆర్ చెకింగ్ ఫర్ ద గ్రేడ్ బి కాబట్టి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కామా ఎనీథింగ్ డేటాబేస్ లోనే ఉండాలి. సో ఆ డేటాబేస్ లో ఒక గ్రేడ్ బి ని సెలెక్ట్ చేసుకోండి అండ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో గ్రేడ్ బి మొత్తం 12 మెంబర్స్ వచ్చేసారు. నౌ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్. నౌ ద రేంజ్ మొత్తం అంతా వాట్ ఎవర్ వీఆర్ చెకింగ్ ద రేంజ్. ఓకే, సో ఈ రేంజ్ అంతా J3 నుంచి రేంజ్ ఎక్కడి వరకు ఉంది? J22 వరకు ఉంది. సో J22 కామా నౌ వీఆర్ చెకింగ్ ద గ్రేడ్ సి అండ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. గ్రేడ్ సి మొత్తం 3 మెంబర్స్ కి వచ్చింది. అలాగా గ్రేడ్ డి కూడా కావాలనుకుంటే గ్రేడ్ డి కూడా ట్రై చేయొచ్చు. ఓకే, సేమ్ ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. ఇన్ని టైమ్స్ ఎందుకు రిపీట్ చేస్తున్నా? బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ అసైన్మెంట్. ఈ అసైన్మెంట్ లో ప్రతి బిగినర్ లెవెల్, స్టార్టింగ్ లెవెల్ వాళ్ళకు కూడా ఈజీగా ఫార్ములా రైటింగ్ తెలుసుకోవాలి కాబట్టి కామా రాసి నెక్స్ట్ గ్రేడ్ డి అండ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. గ్రేడ్ డి ఓన్లీ 1 స్టూడెంట్ కి వచ్చింది. చూడండి, సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రేడ్ ఏ ఈజ్ 4, గ్రేడ్ బి ఈజ్ 12, గ్రేడ్ సి ఈజ్ 3 అండ్ గ్రేడ్ 4 ఓన్లీ 1 మెంబర్. ఇలా నెంబర్ ఆఫ్ గ్రేడ్స్ చెక్ చేస్తున్నాం. క్వశ్చన్ లో యాక్చువల్ గా 2 రాసుకున్నాను, బట్ బాగా అర్థమవుతుందని 4 చెప్పాను. ఓకే, నౌ వి గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ స్టూడెంట్ సపోజ్ సాయి ప్రియ అండ్ భావన టోటల్ నెంబర్ ఎంత వచ్చింది, యావరేజ్ ఏం వచ్చిందని చెక్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ పర్టికులర్ స్టూడెంట్ నేను క్లిక్ చేస్తే వాళ్ళ టోటల్ ఏమొచ్చింది, వాళ్ళ యావరేజ్ ఏమొచ్చిందో మనకు కావాలి. ఓకే, ఇది ఒక ఇన్నోవేటివ్ థాట్. ఈ థాట్ కోసం ఫస్ట్ కొంచెం మనము లిస్ట్ రెడీ చేసుకోవాలి. ఆ లిస్ట్ ఎలా రెడీ చేసుకోవాలంటే నౌ స్టూడెంట్ నేమ్ అని ఇలా రాస్తాను. స్టూడెంట్ నేమ్, వాళ్ళ టోటల్ ఏం కావాలో టోటల్, వాళ్ళ యావరేజ్ ఏం కావాలి, ఇలా ఫస్ట్ రెడీ చేసుకోండి. సో స్టూడెంట్ నేమ్, టోటల్, యావరేజ్ రెడీ చేశాను. స్టూడెంట్ నేమ్ కాలం కింద క్లిక్ చేసుకొని గో ఫర్ డేటా. నేను చాలా సార్లు ఎలా లిస్ట్ రెడీ చేయాలో మన షార్ట్స్ లో కూడా చెప్పాను. ఓకే, అండ్ కమ్ ఫర్ డేటా వాలిడేషన్. డేటా వాలిడేషన్ కి వచ్చేద్దాం. నౌ ఇందులో సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత ఎనీ వాల్యూ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో సెలెక్ట్ ద లిస్ట్ సెలెక్ట్ చేసుకున్నాక సోర్స్ ఉంటుంది. సో సోర్స్ దగ్గర ఏం చేస్తారంటే ఎంటైర్ గా ఆ స్టూడెంట్ ఒక నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసి పెట్టుకోండి. అంటే సింప్లీ కర్సర్ అక్కడ పెట్టేసి సెలెక్ట్ ద ఎంటైర్ స్టూడెంట్ నేమ్స్ రేంజ్. ఆ నేమ్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేద్దాం. ఓకే, చేసేసి అండ్ సే ఓకే అని క్లిక్ చేద్దాం. సో అక్కడ మనకి ఒక లిస్ట్ రెడీ అయిపోతుంది. లైక్ స్టూడెంట్ నేమ్ ఎక్కడుంది మనది, ఇక్కడ ఉంది. స్టూడెంట్ నేమ్ ఒకటి లిస్ట్ రెడీ అయిపోతుంది. ఓకే, ఆన్ చేశాక మీకు చెప్తాను. నౌ వి గో ఫర్ ద టోటల్.
సో డేటా వాలిడేషన్ తో నేమ్స్ అన్ని మనం ఇక్కడ రెడీ చేసుకున్నాం. ఓకే, నేమ్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ డేటా వాలిడేషన్ లో ఓకే ఇప్పుడు టోటల్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు మనం టోటల్ సమ్ ఇఫ్ చేస్తున్నాం. సమ్ ఇఫ్ అనే ఆప్షన్ క్రియేట్ చేసుకుంటూ చేయాలి. బ్రాకెట్ స్టార్ట్ చేసి ఫస్ట్ రేంజ్ అడుగుతుంది. సో ఈ రేంజ్ మనకి ఏమవుతుందంటే కంప్లీట్ గా స్టూడెంట్ నేమ్స్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. సో స్టూడెంట్ నేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుందాం యాజ్ అవర్ రేంజ్. ఎస్, ఓకే. నెక్స్ట్ కామా. కామా నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే క్రైటీరియా. అవర్ క్రైటీరియా ఈస్ వేర్ వాట్ ఎవర్ ద స్టూడెంట్ రికార్డ్స్ వీ హావ్ జనరేటెడ్. అంటే లిస్ట్ యూజ్ చేసుకొని జనరేట్ చేసుకున్నాం కదా, ఆ లిస్ట్ యూజ్ చేసుకొని జనరేట్ చేసుకున్న కాలమ్ ని మనం సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ దిస్ ఇస్ ద కాలమ్. తర్వాత కామా. మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం, టోటల్ చేస్తున్నాం. టోటల్ అంటే నా ఒక్కసారి వచ్చేసి మన డేటాబేస్ లో టోటల్ ఉంది కదా, ఆ టోటల్ ని మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి ఎక్సెప్ట్ ద ఫస్ట్ ఫీల్డ్ నేమ్. ఫస్ట్ కాలమ్ ఒకటి వదిలేసి బ్రాకెట్ మొత్తం చేసి బ్రాకెట్ క్లోజ్ అండ్ సే ఎంటర్. ఓకే, ఫస్ట్ టైం జీరోనే వస్తుంది బికాజ్ ఏం నేమ్ సెలెక్ట్ కాలేదు కాబట్టి. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ దగ్గరికి వచ్చి ఒకసారి క్లిక్ చేసుకొని నేమ్ తీసుకోండి. మనోజ్. మనోజ్ కి 116 వచ్చింది టోటల్. చెక్ చేద్దామా 116 ఫర్ మనోజ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఫస్ట్ కాలం మనోజ్ ది, ఈ మనోజ్ ది టోటల్ తీసుకుంటే 116. అర్థమైందా? ఇలా కొంచెం ఇన్నోవేటివ్ గా ఓన్లీ స్టూడెంట్ నేమ్స్ క్లిక్ చేస్తే మనకి టోటల్ యావరేజ్ వచ్చేటట్టు ఇన్నోవేటివ్ గా చేస్తాం. ఇలా అన్నమాట. యూజింగ్ సమ్ ఇఫ్. సమ్ ఇఫ్ యూజ్ చేసుకొని చేయాలి. సపోజ్ ఇంకొకటి చెక్ చేద్దామా, చెక్ చేసుకోండి. ఇంకొక నేమ్ సపోజ్ సాయి ప్రియ. సాయి ప్రియకి 352. అఫ్ కోర్స్ 352 ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ఇక్కడ మనం మాన్యువల్ గా ఏం చేయడం లేదు, డేటా ఒక్కటే ఇలా క్రియేట్ చేసుకొని చూపిస్తున్నాం. ఓకే, మార్క్స్ ఏమీ అవసరం లేదు. మార్క్స్ లేకోకుండా ఓన్లీ టోటల్ యావరేజ్ క్యాలిక్యులేషన్స్ చేసి ఇన్నోవేటివ్ గా డేటా ఎగ్జిక్యూషన్ చేయడం కోసమే ఇది. ఇప్పుడు సేమ్ థింగ్ యావరేజ్ కూడా చేసుకోవచ్చు. యావరేజ్ కాన్సెప్ట్ కూడా సేమ్ అలాగే. సో ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ లో బ్రాకెట్ స్టార్ట్. ఫస్ట్ రేంజ్ తీసుకోవాలి. రేంజ్ ఆఫ్ కోర్స్ మనం నేమ్స్ బేస్ మీద చేస్తున్నాం కాబట్టి నేమ్స్ బేస్ మీద తీసుకుందాం కంప్లీట్ గా నేమ్స్. ఓకే, ఎస్. తర్వాత కామా. ఫస్ట్ సేమ్ కాలం లిస్ట్ ఎక్కడైతే క్రియేట్ చేసుకున్నామో ఆ లిస్ట్ ఒక కాలం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది లిస్ట్ ఒక కాలం. ఇది 1 సెకండ్, ఇది పక్కనే సెలెక్ట్ అవుతోంది. సో దిస్ ఇస్ మై లిస్ట్ కాలం. ఇస్ది నెక్స్ట్ కామా. నెక్స్ట్ వీఆర్ చెకింగ్ అబౌట్ ద యావరేజ్ కాలం కాబట్టి యావరేజ్ కాలం మొత్తం సెలెక్ట్ చేద్దాం. యావరేజ్ కాలం. ఓకే, అండ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఓకే, సో సాయి ప్రియాకి 352 టోటల్ వచ్చింది, యావరేజ్ 704 వచ్చింది. నెక్స్ట్ ఇంకొక నేమ్ ఓన్లీ నేమ్ వైజ్ చూడాలి అంటే మీకు కావాల్సిన నేమ్ సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ టోటల్ యావరేజ్ ఇలా మారుతుంది. ఇది ఇలాంటి మెథడ్స్ చేస్తేనే మీరు ప్రో లెవెల్లో ఎక్సెల్ యూజ్ చేస్తున్నట్లు కౌంట్ అవుతుంది. అందుకే ఇలాంటి ప్రో లెవెల్స్ యూజ్ చేయండి. ఓకే, నౌ లెట్ us go for the next question. Our question is count how many students. మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పి కౌంట్ చేయాలి. ఇది కౌంట్ అనే ఫంక్షన్ నేర్పించడం కోసమే ఈ క్వశ్చన్ పెట్టుకున్నాను. సో ఈజ్ ఈక్వల్ టు కౌంట్ అండ్ బ్రాకెట్ స్టార్ట్. ఈ కౌంట్ లో వాల్యూ 1 వాల్యూ 2 అని చెప్పి ఏదైనా తీసుకోవచ్చు. సో సింపుల్ గా ఒక కాలం ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో చెక్ చేద్దాం. మన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మొత్తం 20 ఉన్నారు. బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. 20 అని వచ్చిందా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో కౌంట్ ని ఇలా యూజ్ చేస్తారు. సింప్లీ కౌంట్ అని ఎనీ కాలం సెలెక్ట్ చేసుకోండి. ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో మనకి ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఓకే, అలా కౌంట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ హౌ మెనీ స్టూడెంట్స్ హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో నెంబర్ గ్రేటర్ దాన్ 20 వచ్చింది అండ్ లెస్ దాన్ 15 వచ్చింది. అంటే పర్టికులర్ గా ఒక సబ్జెక్ట్ లో గ్రేటర్ దాన్ 20 ఎంతమందికి వచ్చింది, లెస్ దాన్ 50 ఎంతమందికి వచ్చింది, ఒక పర్టికులర్ నెంబర్ తో మనం చెక్ చేస్తున్నాం. సో గ్రేటర్ దాన్ 20 హిందీ సబ్జెక్ట్ లో ఎవరెవరికి వచ్చిందో అని చెక్ చేస్తున్నాం. ఓకే, ఇది కూడా ఇలాంటివన్నీ కూడా హెడ్డింగ్స్ క్రియేట్ చేసుకోండి. సో హెడ్డింగ్ సపోజ్ హిందీ సబ్జెక్ట్ కదా, నౌ వీఆర్ చెకింగ్ లైక్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్. ఫస్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. రేంజ్ మనం హిందీ సబ్జెక్ట్ చెక్ చేస్తున్నాం కాబట్టి హిందీ సబ్జెక్ట్ ఒక రేంజ్ మొత్తం తీసుకోండి. రైట్, ఎస్, డన్. నౌ కామా.
ఒక గ్రేటర్ దాన్ 20 మార్క్స్ ఎవరికి వచ్చాయో చెక్ చేయాలి. సో డబుల్ కొటేషన్ లో కండిషన్ మనం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్ లో రాయాలి. డబుల్ కొటేషన్ గ్రేటర్ దాన్ 20 కదా అనుకున్నాం, డబుల్ కొటేషన్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. సో 17 మెంబర్స్ కి గ్రేటర్ దాన్ 20 వాల్యూ వచ్చింది అని అర్థం. ఇలా కౌంట్ చేస్తాం. ఓకే, సపోజ్ ఇంకొక కండిషన్ ఉంది కదా, హిందీ అన్నారు అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో కూడా గ్రేటర్ దాన్ 20, లెస్ దాన్ 15 ఎనీ కండిషన్ మీరు తీసుకోవచ్చు. పైన హెడ్డింగ్ పెట్టేసుకోండి ఇంగ్లీష్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. నౌ వీఆర్ రైటింగ్ ద కౌంట్ ఇఫ్. కౌంట్ ఇఫ్ ఫంక్షన్ ఎలా రాస్తున్నాం చూద్దాం ఒకసారి. వన్ మోర్ టైం. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్. ఏ సబ్జెక్ట్ అంటే ఏ కాలం చెక్ చేయాలనుకుంటున్నామో గో ఫర్ దట్ కాలం. సో ఇంగ్లీష్ చెక్ చేస్తున్నాను, ఎస్ డన్. మొత్తం ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకుందాం. తీసుకొని నేను అఫ్ కోర్స్ 10, 15, 20 అని చిన్నగా రాసుకున్నాం. మీరు ఏ కండిషన్ అయినా చెక్ చేసుకోండి. తర్వాత కామా పెట్టేసి కండిషన్ చెక్ ఎప్పుడు డబల్ కొటేషన్ లో ఉండాలి. గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇందాక గ్రేటర్ దాన్ చూస్తాం కదా, ఇప్పుడు లెస్ దాన్ చూద్దాం. సపోజ్ లెస్ దాన్ 40 వేసుకుంటాను. బ్రాకెట్ క్లోజ్, డబుల్ కొటేషన్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్. సో 40 ఓన్లీ 1 మెంబర్ కి వచ్చిందంట. ఈజీ టు చెక్ కదా, ఒకసారి చెక్ చేసుకుందాం. 40 ఓన్లీ 1 మెంబర్ కే వచ్చిందా ఇంగ్లీష్ లో చూస్తాం. ఎస్, ఒక్కరికి ఉంది 17 అని. మీరు అబ్జర్వ్ చేశారో లేదో చూపిస్తాను మీకు. ఒక్క స్టూడెంట్ కి 17 వచ్చింది, మిగతా వాళ్ళందరూ గ్రేటర్ దాన్ 40 ఉన్నారు. చూడండి ఈక్వల్ టు పెట్టలేదు కాబట్టి 40 కౌంట్ అవ్వదు, ఇక్కడ ఉంది అనుకుంటారు. ఈక్వల్ టు పెట్టలేదు, మనం ఓన్లీ గ్రేటర్ దాన్ 40 అన్నాం కాబట్టి 40 తీసుకుంటుంది. ఓకే, ఇలా కౌంటింగ్ ఫంక్షన్ ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది కంప్లీట్లీ అసైన్మెంట్ 1. సో అసైన్మెంట్ 1 లో ఏమేం చేస్తాం, టోటల్ యావరేజ్ స్టూడెంట్స్ ది చేసుకున్నాం, సమ్ యావరేజ్ యూజ్ చేస్తాం, ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాం. ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నప్పుడు ఇజ్ ఈక్వల్ టు ఇఫ్ కండిషన్ తీయాలి, కామా డబుల్ కొటేషన్ లో ట్రూ వాల్యూ యూజ్ చేస్తున్నాం, ఎస్ ట్రూ వాల్యూ, కామా ఫాల్స్ వాల్యూ. ఇది ఫస్ట్ చెక్ చేసాం. ఓకే, సెకండ్ కండిషన్ ఎలా చేసాం, ఇజ్ ఈక్వల్ టు ఇఫ్ యూజ్ చేసి కండిషన్ కామా ఫస్ట్ ట్రూ వాల్యూ డబుల్ కొటేషన్ క్లోజ్ అంటే క్యాలిక్యులేషన్ కాబట్టి, కామా అగైన్ వన్ మోర్ ఇఫ్, మరి కండిషన్ చెక్ చేస్తున్నాం, బ్రాకెట్ క్లోజ్, కామా అగైన్ ట్రూ వాల్యూ, ఓకే, కామా ఫాల్స్ ప్లేస్ లో ఇంకొక ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాం, ఇఫ్ కండిషన్ కామా అగైన్ ట్రూ వాల్యూ, కామా డబుల్ కొటేషన్ క్లోజ్, కామా. ఇలా కండిషన్స్ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ లో ఖచ్చితంగా ఫాల్స్ స్టేట్మెంట్ తో స్టాప్ చేయాలి. సో ఫాల్స్ వాల్యూ డబుల్ కొటేషన్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎన్ని స్టార్ట్ చేస్తే అన్ని. ఇది చేసాం. హౌ మెనీ స్టూడెంట్ గాట్ గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి అని చెక్ చేసుకోవడం కోసం ఏం కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ, ఎంటైర్ థింగ్ కౌంట్ అని చెప్పి యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చింది పర్టికులర్ స్టూడెంట్ కి టోటల్ నెంబర్ ఎంత, యావరేజ్ ఎంత, ఇది చెక్ చేసుకోవడం కోసం సమ్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. కౌంట్ హౌ మెనీ స్టూడెంట్స్ కి సింపుల్ గా కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సో కౌంట్ సింపుల్ కౌంట్. తర్వాత లాస్ట్ వన్ కౌంట్ ఇఫ్ ఫంక్షన్. మనం నేర్చుకున్నది లెస్ దాన్ గ్రేటర్ దాన్ యూజ్ చేసినప్పుడు కౌంట్ ఇఫ్. చూడండి, ఈ అసైన్మెంట్ లో ఇన్ని ఫంక్షన్స్ నేర్చుకున్నాం. ఇది మన ఫస్ట్ అసైన్మెంట్. లెట్ us గో ఫర్ ద సెకండ్ అసైన్మెంట్. సెకండ్ అసైన్మెంట్ లో క్యాలిక్యులేట్ ద అమౌంట్ కోసం క్వాంటిటీ ఇంటూ రేట్ అనే ఫార్ములా యూజ్ చేసి చేస్తాం. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి చెక్ చేయడం. నెక్స్ట్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ 20 అండ్ లెస్ దాన్ 20 ఉంటే ఎలా వర్క్ చేయాలి. క్యాలిక్యులేట్ ద ఐటమ్, ఇది యూజింగ్ సమ్ ఇఫ్ ఫార్ములా మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. నెక్స్ట్ అమౌంట్ గ్రేటర్ దాన్ 5 lakhs ఉంటే ఎక్స్పెన్సివ్ అని నేను చెప్పాలి, అదర్వైజ్ లెట్స్ బై అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొంచెం డిఫరెంట్ గా బట్ ప్రీవియస్ అసైన్మెంట్ ని యాడ్ చేసుకుంటూ ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటూ. సో ఫర్ అవర్ సెకండ్ అసైన్మెంట్ సీరియల్ నెంబర్ అండ్ సింపుల్ గా సీరియల్ నెంబర్ తీసుకున్నాం. కొన్ని ఐటమ్స్ రెడీ చేసుకున్నాం. ఇలా కొన్ని ఐటమ్స్, క్వాంటిటీ తీసుకున్నాను, రేట్ తీసుకున్నాను అండ్ అమౌంట్. మీకు అమౌంట్ ఫార్ములా ఇందాకే చూపించాను. సో ఈజ్ ఈక్వల్ టు ఈ అమౌంట్ ఫార్ములా చేసేటప్పుడు ప్రీవియస్ గా సమ్ ఎలా చేసామో అలా ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ రేట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయొచ్చు. ఇలా చేయొచ్చు, ఇది నార్మల్ అవుతుంది. ప్రీవియస్ గా సమ్ తీసుకున్నాం కదా ఫస్ట్ అసైన్మెంట్ లో, సమ్ అని చెప్పి అన్ని టోటల్స్ యాడ్ చేసుకుంటూ వచ్చాం. సో కొంచెం ప్రో లెవెల్ వాడాలి అంటే ఇక్కడ ప్రోడక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో ప్రోడక్ట్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ప్రోడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ సెల్, ఓకే, కామా
సెకండ్ సెల్ ఇలాగైనా ఇవ్వచ్చు, లేదా కోలన్ పెట్టైనా సరే ఇవ్వచ్చు. బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. సి వచ్చేసిందా? ఇలా అమౌంట్ మొత్తం క్యాలిక్యులేషన్ చేసాం. మిగతా రెస్ట్ ఆఫ్ ద సెల్స్ కి సింపుల్ గా డ్రాగ్ చేయండి, అమౌంట్ మనకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ వి క్యాలిక్యులేటెడ్ ద అమౌంట్. ఓకే, నౌ ద సెకండ్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ఐటమ్స్ ఇన్ ద లిస్ట్? లిస్ట్ లో మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అని చెక్ చేస్తున్నాం. ఓకే, సో ఐటమ్స్ చెక్ చేయాలి కాబట్టి ఐటమ్స్ అంటే ఇవే కదా, ఈ ఐటమ్స్ ఒక లిస్ట్ అంతా చెక్ చేయాలి. సో క్లిక్ చేసుకోండి. నౌ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చెక్ చేసుకోవడం కోసం వి యూస్ కౌంట్. కౌంట్ ఇస్ ఈక్వల్ టు బ్రాకెట్ స్టార్ట్ చేసి ఒక్కసారి ఈ ఐటమ్స్ మొత్తంని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి మొత్తం అన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి అండ్ సే సింప్లీ బ్రాకెట్ క్లోజ్ అండ్. సో మొత్తం ఐటమ్స్ ఎన్ని వచ్చాయి అని అంటే ఇక్కడ 0 అని ఎందుకు వచ్చింది? బికాస్ వీఆర్ హ్యావింగ్ ద రిపీటెడ్ ఐటమ్స్. ఓకే, అందుకని ఏం చేస్తామంటే ఈ కౌంట్ కి కౌంట్ ఏ అని చెప్పి ఒకటి యూజ్ చేయండి. కౌంట్ ఏ యూజ్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, ఈజీగా 20 వచ్చింది. ఇంతకుముందు రాలేదు, అబ్జర్వ్ చేయండి. బికాస్ రిపీటెడ్ ఐటమ్స్ ఉంటే కౌంట్ అనేది కౌంట్ చేయలేదన్నమాట, అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ రిపీటెడ్ ఐటమ్ ని నేను కౌంట్ చేయాలా వద్దా అని కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు మనము కౌంట్ ఏ అని చెప్పి యూజ్ చేస్తాం. ఓకే, ఈ కౌంట్ ఏ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ వెన్ వీ గెట్ ద రిపీటెడ్స్. సో ఈ కౌంట్ ఏ అనేది ఏంటంటే అన్ని సెల్స్ ని కౌంట్ చేస్తుంది, ఎంటీతో పాటు ఉన్నవి కౌంట్ చేస్తుంది, రిపీటెడ్ గా వచ్చిన వాల్యూస్ ని కూడా కౌంట్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ అప్పుడు మీరు కౌంట్ ఏ యూజ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హౌ మెనీ ఐటమ్స్ ఆర్ గ్రేటర్ దాన్ 20 అండ్ లెస్ దాన్ 20? సో ఈ కాన్సెప్ట్ కి ప్రీవియస్ గా చెప్పినట్టే మీరు కౌంట్ ఇఫ్ కాంబినేషన్ యూజ్ చేయొచ్చు. కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ద రేంజ్, మన నెంబర్ ఆఫ్ ఎంతమంది గ్రేటర్ దాన్ 20 ఉన్నారని చెక్ చేయాలి కదా. సో ఆ క్వాంటిటీ మొత్తం సెలెక్ట్ చేసుకోండి, ఆ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని నౌ కామా నెక్స్ట్ అవర్ కండిషన్ విత్ ఇన్ డబుల్ కొటేషన్ గ్రేటర్ దాన్ 20 అండ్ బ్రాకెట్ క్లోజ్. సారీ, ఇక్కడ డబుల్ కొటేషన్ మనము క్లోజ్ చేయలేదు, అందుకే ఎర్రర్ వచ్చింది. నేను క్లోజ్ చేస్తా, 1 సెకండ్. డబుల్ కొటేషన్ స్టార్ట్ గ్రేటర్ దాన్ 20, స్టార్ట్ గ్రేటర్ దాన్ 20, డబుల్ కొటేషన్ క్లోజ్ అండ్ బ్రాకెట్ క్లోజ్. సో గ్రేటర్ దాన్ 20 మొత్తం 8 ఉన్నాయి. అదే లెస్ దాన్ కావాలనుకోండి ఈజ్ ఈక్వల్ టు అగైన్ కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి అదే రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, కంప్లీట్ రేంజ్ సెలెక్షన్ కామా నౌ డబుల్ కొటేషన్ లో ఏమి ఇస్తున్నాం, లెస్ దాన్ 20 డబుల్ కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ అంటారు. సో లెస్ దాన్ 20 10 ఉన్నాయి. ఇలా కౌంట్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మీరు ఆ ఫార్ములాని సాల్వ్ చేయొచ్చు, ఆ క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ క్యాలిక్యులేట్ ద ఐటమ్ కంప్యూటర్ క్వాంటిటీ రేట్ అమౌంట్ యూజింగ్ ద సమ్ ఇఫ్ ఫార్ములా. సో ఇక్కడ ఏంటి అంటే కంప్యూటర్స్ అనేది ఎంతమంది అంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, దాని రేట్ ఎంత, దాని అమౌంట్ ఎంత, ఇది చెక్ చేస్తున్నాం. ఇందాక సమ్ ఇఫ్ ఒకలాగా యూజ్ చేస్తాం, ఇప్పుడు సమ్ ఇఫ్ ఇంకొకలాగా యూజ్ చేస్తున్నాం. ప్రీవియస్ గా సమ్ ఇఫ్ లో సింపుల్ గా స్టూడెంట్ కి ఎంత టోటల్ వచ్చింది, ఎంత యావరేజ్ వచ్చింది అని ఒక ఇన్నోవేటివ్ వేలో ట్రై చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ అనేది 2 టైమ్స్ ఉంది చూడండి. ఇక్కడ ఒకటి కంప్యూటర్ ఉంది, నెక్స్ట్ కిందికి వచ్చేయండి, ఇక్కడ కూడా ఒక కంప్యూటర్ ఉంది. ఓకే, జస్ట్ ఫర్ యూ నేను ఇంకొకటి కూడా చేంజ్ చేస్తా. సపోజ్ ఇక్కడ కంప్యూటర్ అనే ఉంది. ఓకే, సో 3 కంప్యూటర్స్ ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్స్ 3 టైమ్స్ సేల్ అయ్యాయి, 3 టైమ్స్ కూడా డిఫరెంట్ సేల్స్ అయ్యాయి. ఒకసారి 8 క్వాంటిటీతో సేల్ అయింది, ఒకసారి 20 క్వాంటిటీతో సేల్ అయింది, ఒకసారి ఇంకా పైన 13 క్వాంటిటీ సేల్ అయింది. సో నాకు ఇప్పుడు ఏం కావాలంటే కంప్యూటర్ అనేది ఓకే కరెక్ట్ గా ఇక్కడ డివైడ్ చేసుకోండి నీట్ గా. క్వాంటిటీ ఎంత సేల్ అయింది కావాలి, సో పైన క్వాంటిటీ అని రెడీ చేసుకుంటున్నాను. క్వాంటిటీ తర్వాత ఆ సేల్స్ ఎంత అయింది, దట్ ఈస్ అమౌంట్. సో అమౌంట్ కూడా ఎంత అని చెప్పి చెక్ చేస్తున్నాం, ఈ రెండు చెక్ చేస్తున్నాం. ఓకే, కావాలంటే రేట్ కూడా అనుకున్నాం కదా మనం కండిషన్ లో. రేట్ కూడా కావాలంటే ఫస్ట్ రేట్ తీసుకుందాం, రేట్ తర్వాత అమౌంట్. ఓకే, సో మన క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. క్యాలిక్యులేట్ ద ఐటమ్ కంప్యూటర్ ఒక క్వాంటిటీ
రేట్ అండ్ అమౌంట్ అండ్ యూజింగ్ ద సమ్మిఫ్ ఫార్ములా. ఇది మీకోసమే ఇక్కడ రాసి పెట్టాను. సమ్మిఫ్ ఫార్ములా యూజ్ చేయండి. కానీ ప్రీవియస్ అసైన్మెంట్ లో యూజ్ చేసిన సమ్మిఫ్ ఫార్ములా, ఇప్పుడు యూజ్ చేస్తున్న సమ్మిఫ్ ఫార్ములా డిఫరెంట్ గా ఉంటది. ఓకే, చూద్దాం. ఇజ్ ఈక్వల్స్ టు సమ్ ఇఫ్. ఓకే, నేను ఇది ఫంక్షన్ చూపిస్తాను మీకు. సమ్మిఫ్ అనే ఫంక్షన్ లో, ఎందుకంటే అది కరెక్ట్ గా నీట్ గా రావాలి అని అంటే ఒకసారి క్లియర్ గా చూద్దాం. సమ్మిఫ్ కి వెళ్దాం. సమ్మిఫ్ అండ్ సే గో. ఓకే, ఈ సమ్మిఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం మనం. ఫస్ట్ ఏముంది సమ్మిఫ్ లో? రేంజ్ ఉంది. రేంజ్ సెలెక్ట్ చేయాలి. రేంజ్ అంటే మనం కంప్యూటర్ అనే దాన్ని తీసుకుంటున్నాం. బట్ ఈ కంప్యూటర్ సెలెక్ట్ చేయకూడదు. డేటాబేస్ లో ఆ కాలం మొత్తం తీసుకోవాలి. అంటే ఇప్పుడు మన కాలం ఐటమ్స్ మొత్తం తీసుకోవాలి యాజ్ ఎ రేంజ్. నెక్స్ట్ క్రైటీరియా. క్రైటీరియా ప్లేస్ లో డేటాబేస్ లో ఉన్న ఒక కంప్యూటర్ కాలం ని సెలెక్ట్ చేయండి. కామా. ఇప్పుడు సమ్ రేంజ్. సమ్ రేంజ్ లో ఫస్ట్ క్వాంటిటీ చెక్ చేస్తున్నాం కాబట్టి క్వాంటిటీ మొత్తం సెలెక్ట్ చేయండి. ఓకే, అండ్ సే సింప్లీ ఓకే. సో మొత్తం క్వాంటిటీ ఆఫ్ కంప్యూటర్స్ 41 అయ్యాయి. చూద్దామా, ఇక్కడ ఒక 20 ఉంది. జస్ట్ సింపుల్ క్యాల్కులేషన్ కదా, జస్ట్ ఫర్ క్లారిఫికేషన్. 20 ఒక ప్లస్ 8 28, 28 ఒక 13 41. సరిపోయిందా? 41. సో మొత్తం క్వాంటిటీ ఆఫ్ ద కంప్యూటర్స్ ఇస్ 41. సిమిలర్ గా రేట్ కూడా చెక్ చేద్దాం. ప్లీజ్ అబ్జర్వ్ ద ఫార్ములా. ఆ ఫార్ములా అబ్జర్వ్ చేస్తేనే కరెక్ట్ గా వస్తుంది. ఓకే, రేట్ కూడా సమ్మిఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. మీకు అర్థం కావాలని నేను ఫంక్షన్ కి వెళ్ళి సమ్మిఫ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓకే, నౌ ప్లీజ్ అబ్జర్వ్ హౌ టు సెలెక్ట్ ద థింగ్స్. ఓకే, ఎఫ్ఎక్స్ ఫంక్షన్ కి వచ్చేద్దాం. ఎఫ్ఎక్స్ లో సమ్మిఫ్ తీసుకోండి. సమ్మిఫ్ ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాం కాబట్టి ఉంది. సో గో ఫర్ సమ్మిఫ్. స్పేస్ ఇస్తే కూడా యాక్సెప్ట్ చేయదు ఇది. సో సమ్మిఫ్ అండ్ సే ఓకే. నౌ రేంజ్. రేంజ్ లో మనము ఏదైతే చెక్ చేస్తున్నామో ఆ కాలం, నేను చాలా స్లోగా చెప్తున్నాను, ప్లీజ్ అబ్జర్వ్ ఇట్. సో రేంజ్ లో మనం ఏదైతే చెక్ చేస్తున్నామో ఆ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రైటీరియా. క్రైటీరియాలో కంప్యూటర్ చెక్ చేస్తున్నాం కాబట్టి డేటాబేస్ లో ఉన్న కంప్యూటర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సమ్ రేంజ్. ఇప్పుడు మనం రేట్ చెక్ చేస్తున్నాం కాబట్టి రేట్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా హెడ్డింగ్ వదిలేసి అండ్ సే ఓకే. సో మొత్తం రేట్, ఎంత రేట్ క్వాంటిటీ మొత్తం రేట్ అయిందో ఆ టోటల్ క్యాలిక్యులేట్ చేసి మనకి ఇస్తుంది. నౌ కమింగ్ ఫ్రమ్ ద అమౌంట్. సో ఇంకొకసారి చేస్తున్నాం. సో అబ్జర్వ్ ఇట్ ఇస్ ఈక్వల్స్ టు సమ్మిఫ్. సమ్మిఫ్ తీసుకోవాలి. నేను డైరెక్ట్ గా రాయకుండా మీకు ఈజీగా అర్థమవుతుందని ఫార్ములా చూపిస్తున్నాను. రేంజ్. రేంజ్ లో విచ్ ఐటమ్ యు ఆర్ సెలెక్టింగ్. సో సెలెక్ట్ దట్ ఐటమ్స్ రేంజ్, కామా అందులో పర్టికులర్ గా ఏది చెక్ చేస్తున్నామో అది, బట్ డేటాబేస్ లోనే సెలెక్ట్ చేయాలి. కామా ఇప్పుడు ఏది టోటల్ చేయాలనుకుంటున్నాం మనం చేయాలనుకుంటున్న టోటల్ మొత్తం అమౌంట్ ది. సో అమౌంట్ ఒక కాలం ని సెలెక్ట్ చేస్తున్నాం అండ్ సే ఓకే. సో కంప్యూటర్స్ ది క్వాంటిటీ ఎంత వచ్చింది అని అంటే మొత్తం 41 సేల్ అయ్యాయి. రేట్ ఎంత వచ్చింది, అమౌంట్ ఎంత వచ్చింది. ఓకే, సో ఇలా ఎంటైర్ థింగ్ క్యాలిక్యులేషన్ చేసుకొని చూసుకోవచ్చు. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఇఫ్ ఐటమ్ అమౌంట్ ఇస్ గ్రేటర్ దాన్ 5 lakhs, ఓకే, ఎక్స్పెన్సివ్ అనాలి. అదర్వైజ్ లెట్స్ బై ఇట్ అందాం. ఇది సింపుల్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసి చేయొచ్చు. బట్ ప్రీవియస్ గ్రేడ్ ఏ గ్రేడ్ బి ఎలా చేసామో అలా. సో ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ కాలం తీసుకోండి, గ్రేటర్ దాన్ 5 lakhs తీసుకుంటున్నాం, కామా అయితే ఏం చెప్తున్నాం, ఎక్స్పెన్సివ్ ట్రూ వాల్యూ కాబట్టి ఎక్స్పెన్సివ్. కాలేదు అని అంటే గ్రేటర్ దాన్ కాలేదు అంటే లెట్స్ బై ఇట్ అని ఒక మెసేజ్ పెడుతున్నాం. ఒక ఇన్నోవేటివ్ థాట్ అంతే. బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. ఇది లెస్ దాన్ ఉంది కాబట్టి లెట్స్ బై ఇట్ అని వచ్చింది. గ్రేటర్ దాన్ ఉంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్పి మనకు స్టేటస్ వస్తుంది. చూసుకోండి, ఎక్స్పెన్సివ్ లెట్స్ బై ఇట్ అని వచ్చింది. లైక్ దిస్ వీ హ్యావ్ సాల్వ్డ్ ద questions, that is assignment 2. Okay, let us go for the assignment 3 now. So let us start the assignment 3. So మన assignment 3 లో how many subjects చెక్ చేసుకోండి. ఏం చేస్తారు ఇక్కడ, how many subjects అంటే ఏం యూస్ చేయాలి, కౌంట్ యూస్ చేయాలి. నెక్స్ట్ how many subject 1 paper greater than 20,
సబ్జెక్ట్ 1 లో ఎవరికైతే గ్రేటర్ దాన్ 20 ఉంది, ఎంత మందికి ఉందని చెక్ చేయాలి. ఏం యూజ్ చేస్తున్నాం? కౌంట్ ఇఫ్. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ లో హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ లో టోటల్ నెంబర్ ఎంత, గ్రేడ్ ఎంత అని చెప్పి చెక్ చేయాలి. పర్టికులర్ గా హిందీ, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. సో ఇది చేస్తున్నప్పుడు ఈ అసైన్మెంట్ లో ఇంకొక కొత్త ఫార్ములా యూజ్ చేద్దాం, దట్ ఈస్ వి లుక్అప్. ఇది వి లుక్అప్ చేయాలి. నెక్స్ట్ యావరేజ్ గ్రేటర్ దాన్ 80 ఏ లేదా 65 లేదా సి. ఇది మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ యూజ్ చేస్తున్నాం. సో ప్రీవియస్ లో అసైన్మెంట్ లో యూజ్ చేసిన ఫార్ములాస్ తో పాటు ఈ అసైన్మెంట్ లో ఒక కొత్త ఫార్ములా వి లుక్అప్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ వన్, హౌ మెనీ సబ్జెక్ట్స్. ఓకే, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా, డైరెక్ట్ గా ట్రై చేసేసేయండి. హౌ మెనీ సబ్జెక్ట్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు కౌంట్, బ్రాకెట్ స్టార్ట్, సబ్జెక్ట్స్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి, బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. రిపీట్ ఏది కాలేదు, రిపీట్ అయ్యిందా, ఏమన్నా రిపీట్ అయింది అందుకనే రావట్లేదు అని అంటే గో ఫర్ కౌంట్ ఏ. కౌంట్ ఏ తీసుకోండి, మనకి కౌంట్ వచ్చేస్తుంది. మొత్తం 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మన సెకండ్ వన్ లో హౌ మెనీ సబ్జెక్ట్ 1 పేపర్ ఏ, దట్ ఈస్ సబ్జెక్ట్ 1 పేపర్ లో గ్రేటర్ దాన్ 20. సో ఇక్కడ నేను ఈ డేటాబేస్ కోసం తీసుకున్నది ఏంటి అంటే 1, 2, 3 అని 3 సబ్జెక్ట్స్ తీసుకున్నా. సో సబ్జెక్ట్ 1 లో ఎంత మందికి గ్రేటర్ దాన్ 20 వచ్చింది? వాట్ ఈస్ ద ఫార్ములా? ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్, బ్రాకెట్ స్టార్ట్ చేయండి, మొత్తం సబ్జెక్ట్ ఇది కాబట్టి సెలెక్ట్ చేసుకుంటున్నాం, కామా డబుల్ కొటేషన్ లో గ్రేటర్ దాన్ 20 యూజ్ చేస్తున్నాం, డబుల్ కొటేషన్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. సో గ్రేటర్ దాన్ 20 ఓన్లీ 1 పర్సన్ కే వచ్చింది, దట్ ఈస్ 30. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ లో నెక్స్ట్ క్వశ్చన్. నౌ సబ్జెక్ట్ హిందీ, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ లో టోటల్ నెంబర్ ఎలా ఉంది, గ్రేడ్ ఎలా ఉందో చెక్ చేయాలి. ఇప్పుడు మీరు కొత్తగా ఒక ఇన్నోవేటివ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. బిఫోర్ దట్ గ్రేడ్స్, టోటల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది ఆల్రెడీ నేను చేశాను, అందుకే రెడీగా పెట్టేశాను. సమ్ చేస్తున్నాను. సో సమ్ చేసి మొత్తం డేటా సింపుల్ గా డ్రాగ్ చేస్తున్నాను. యావరేజ్ కి యావరేజ్ ఫంక్షన్ యూజ్ చేశాను. నెక్స్ట్ సింపుల్ గా మొత్తం డ్రాగ్ చేస్తున్నాం. గ్రేడ్ కి వచ్చినప్పుడు గ్రేడ్ ఫార్ములా యూజ్ చేద్దాం. సో నాకు ఇప్పుడు ఏం కావాలంటే నేను ఇక్కడ హిందీ అని యూజ్ చేస్తా. హిందీ సబ్జెక్ట్ లో ఓకే టోటల్ ఎంత వచ్చిందో కావాలి, గ్రేడ్ ఎంత వచ్చిందో కావాలి. ప్రీవియస్ గా సమ్మిఫ్ ఫంక్షన్ యూజ్ చేసాం కాన్సెప్ట్. సమ్మిఫ్ ఫంక్షన్ యూజ్ చేసాము, తర్వాత డేటా వాలిడేషన్ లో లిస్ట్ రెడీ చేసుకొని చెక్ చేసుకున్నాం. అది బేసిక్ లెవెల్లో, బిగినర్ లెవెల్లో. ఇప్పుడు ప్రో లెవెల్లో యూజ్ చేయాలంటే లుక్అప్స్ యూజ్ చేయాలి. అందులో ఫస్ట్ లుక్అప్ నేర్చుకుంటున్నాం ఇందులో, దట్ ఈస్ వి లుక్అప్. సో లెట్ us స్టార్ట్ ద వి లుక్అప్. వి లుక్అప్ యూజ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు వి లుక్అప్ స్టార్ట్ చేసి నో బ్రాకెట్ స్టార్ట్. ఫస్ట్ లుక్అప్ వాల్యూ అడుగుతుంది. అంటే మనం ఏం లుక్ చేస్తున్నాం, దేనికోసం ట్రై చేస్తున్నాం? హిందీ అనే డేటా కోసం ట్రై చేస్తున్నాం. ఆ హిందీ అనే డేటాని డేటా బేస్ లో టేబుల్లో అక్కడ సెలెక్ట్ చేయండి, కామా. తర్వాత టేబుల్ రేంజ్. సో ఎంటైర్ టేబుల్ రేంజ్, గ్రేడ్ ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి తీసుకోలేదు అంతే. టేబుల్ రేంజ్, కామా. నౌ కాలమ్ ఇండెక్స్ నెంబర్ అంటాం. కాలమ్ ఇండెక్స్ నెంబర్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5, 5th. మనకి టోటల్ కావాలి కాబట్టి 5th 1 కదా, 5 అని రాయాలి, కామా ఫాల్స్. లాస్ట్ లో స్టేట్మెంట్ అది లుక్అప్ ది మనము ఎగ్జాక్ట్ మ్యాచ్ రాస్తాం, ఫాల్స్ అని రాస్తాం అండ్ ఎంటర్. చూడండి హిందీ ఒక టోటల్ 55 వచ్చింది. సిమిలర్ గా ఇంగ్లీష్, మీరు మ్యాథ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు యావరేజ్ కావాలి కదా, సేమ్ కాన్సెప్టే. ఈజ్ ఈక్వల్ టు వి లుక్అప్, బ్రాకెట్ స్టార్ట్, హిందీ కదా, ఆ హిందీ సెలెక్ట్ చేసుకోండి, కామా. సెలెక్ట్ ద ఎంటైర్ డేటాబేస్ సెలెక్ట్ చేయాలి, దట్ ఈస్ ద రేంజ్, టేబుల్ రేంజ్ అంటాం, కామా. నా ఇండెక్స్ నెంబర్ మనకి ఇక్కడ ఏమవుతుంది, 6 అవుతుంది. 1, 2, 3 తో స్టార్ట్ అయ్యి, కామా. లాస్ట్ లో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎప్పుడు ఫాల్స్ గానే ఉంటది, సో ఫాల్స్ అండ్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి యావరేజ్ వస్తుంది. సో ఇలా ఈ అసైన్మెంట్ లో స్పెషల్లీ ఈ కాన్సెప్ట్ టోటల్ నెంబర్ గ్రేడ్ చేయడానికి కాన్సెప్ట్ ఇక్కడ మనం వి లుక్అప్ యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ గ్రేటర్ దాన్ 80 అయితే ఏ, గ్రేటర్ దాన్ 65 అయితే బి, అదర్వైజ్ సి గ్రేడ్స్ ఇవ్వాలి. ఇది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డైరెక్ట్ గా రాసేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్, బ్రాకెట్ స్టార్ట్ చేసి ఇది యావరేజ్ తీసుకుంటున్నాం. గ్రేటర్ దాన్ 80 అయితే గ్రేడ్ ఇస్తున్నాం, లైక్ కామా గ్రేడ్ ఏ. ఓకే, గ్రేడ్ ఏ.
నౌ కామా అనదర్ కండిషన్ ఇఫ్ యూజ్ చేస్తున్నాం సేమ్ రేంజ్ దట్ ఈస్ F3 గ్రేటర్ దాన్ 60 పెట్టుకున్నాం కదా 60 కామా గ్రేడ్ బి. ఓకే, నెక్స్ట్ వన్ లేదు అంటే సింపుల్ గా ఇక్కడికి స్టాప్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ ఫాల్స్ స్టేట్మెంట్ గ్రేడ్ సి డబుల్ కొటేషన్ లో ఉండాలి బికాస్ అది మనం టైప్ చేస్తున్నాం కాబట్టి గ్రేడ్ సి డబుల్ కొటేషన్ క్లోజ్. ఓన్లీ 2 కండిషన్స్ చేసాము అందుకే 2 బ్రాకెట్స్ క్లోజ్ అండ్ ఎంటర్. సో అది గ్రేడ్ సి అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద సెల్స్ కి సింపుల్ గా డ్రాగ్ డౌన్ చేసేసేయండి, ఆటోమేటిక్ గా వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ అసైన్మెంట్. ఈ అసైన్మెంట్ లో స్పెషల్లీ వి లుక్అప్ అనే కాన్సెప్ట్ ని నేర్చుకున్నారు. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ ద ఫోర్త్ అసైన్మెంట్. ఓకే, సో అవర్ అసైన్మెంట్ 4. ఈ అసైన్మెంట్ లో ఎంప్లాయీ కంప్యూటర్ ఫైనాన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారో చెక్ చేయాలి. బేసిక్ సాలరీ కంప్యూటర్ డిపార్ట్మెంట్ లో ఓన్లీ కంప్యూటర్ డిపార్ట్మెంట్ చెక్ చేయాలి. నెక్స్ట్ కొంచెం స్పెల్లింగ్ తప్పు పడింది, డిపార్ట్మెంట్. నెక్స్ట్ సమ్ పర్సన్స్ ది పోస్ట్ అండ్ గ్రేడ్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ టోటల్ సాలరీ అకార్డింగ్ టు దట్ మనము ఇక్కడ టోటల్ సాలరీ తీసుకుంటాం. సో గ్రేటర్ దాన్ అయితే ఏ ఇస్తాం గ్రేడ్, లేదు అని అంటే బి ఇస్తాం, బి గ్రేడ్ లో ఉంటారు, అదర్వైజ్ సి గ్రేడ్. నా హౌ మెనీ ఎంప్లాయీస్ ఆఫ్ మేనేజర్ అండ్ గార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాకి ఈ అసైన్మెంట్ చెక్ చేయాలంటే డేటాబేస్ ఏం తీసుకోవాలో చూద్దాం. సో ఈ డేటాబేస్ క్యాలిక్యులేషన్ ఫస్ట్ చేద్దాం. సో ఈ డేటాబేస్ క్యాలిక్యులేషన్ లో ఎంప్లాయీ తీసుకుంటున్నాను, సింపుల్ గా నేమ్స్ కొన్ని పెట్టుకున్నాను, కొన్ని డిపార్ట్మెంట్స్ పెట్టాము, నెక్స్ట్ వాళ్ళ పోస్ట్ పెడుతున్నాము, నెక్స్ట్ బేసిక్ సాలరీ ఇస్తున్నాం వాళ్ళకి. నౌ టిఏ డిఏ హెచ్ఆర్ఏ కొంచెం పర్సంటేజ్ ఇస్తాం. ఈ క్యాలిక్యులేషన్స్ చేద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు మనం తీసుకున్న బేసిక్ పే ఇంటూ మనకైతే పర్సంటేజ్ ఇచ్చారో ఆ పర్సంటేజ్ వేస్తే 2.5 కదా, ఆ పర్సంటేజ్ వేస్తే మనకి వాళ్ళ డిఏ వచ్చేస్తుంది. సో డిఏ క్యాలిక్యులేషన్స్ ఇలా సిమిలర్ గా పర్సంటేజ్ మనకి ఇస్తారు. ఓకే, సపోజ్ మీరు బేసిక్ సాలరీ చేంజ్ చేసుకుంటే ఆ పర్సంటేజ్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. యూ కెన్ అబ్జర్వ్ ఇట్. ఓకే, నేను ఏదైనా చేంజ్ చేస్తున్నాను, సింపుల్ చేంజ్ చేస్తున్నాను, అది చేంజ్ అవుతుంది, చెక్ చేసుకోండి. ఫార్ములా యూజ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది లైక్ దిస్. ఓకే, సిమిలర్ గా హెచ్ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ బేసిక్ పే ఇంటూ కావాలంటే ప్రోడక్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, 3.5%. సింపుల్. ఇవి టిఏడిఏ హెచ్ఆర్ఏ పిఎఫ్ ఇంకా ఐటీ ఇలాంటివి చాలా ఉంటాయి, అవన్నీ కూడా సేమ్ క్యాల్కులేషన్ లో చేస్తారు. ఓకే, రెస్ట్ ఆఫ్ ద సెల్స్ కి ట్రాక్ చేద్దాం. నెక్స్ట్ పిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మన పిఎఫ్ సేమ్ డిపెండ్స్ అపాన్ ద బేసిక్ సాలరీ ఇంటూ 1.5%. సపోజ్ పర్సంటేజ్ మీరు యూజ్ చేయకపోతే బై 100 అని చెప్పి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సిమిలర్ గానే వస్తుంది. నౌ ట్రాక్ డౌన్. ఒక్క నిమిషం, ఇది మనము ఈవెన్ ద యారో కూడా కరెక్ట్ గా తీసుకోవాలి. ఐ డోంట్ నో వై ఈ యారో కాపీ, ఈ యారో అంటే మనం తీసుకుంటున్న ఫార్ములాని డ్రాగ్ చేసేది, కానీ ఫార్ములా డ్రాగ్ అవ్వకుండా సెల్ డ్రాగ్ అవుతుంది, అందుకే నాకు వేరే ఆప్షన్ వస్తూ ఉంది. ఓకే, లెట్ మీ చెక్ ఇట్. ఓకే, నెక్స్ట్ టోటల్స్ లో టోటల్ క్యాలిక్యులేషన్ బేసిక్ సాలరీ ప్లస్ టిఏ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ వాట్ ఎవర్ అక్కడ ఉంటే అదంతా. సో మన బేసిక్ సాలరీ ఎక్కడ ఉంది, సమ్ యూజ్ చేద్దాం. సింపుల్ గా ఇందాక యూజ్ చేసిన సమ్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. సమ్ ఫంక్షన్ కోలన్ లాస్ట్ వన్ ఇస్ పిఎఫ్ ఈస్ అకౌంట్ G3 బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. ఓకే, డ్రాగ్ చేసేసుకోండి. తర్వాత గ్రేడ్, ఈ గ్రేడ్ అకార్డింగ్ టు మనం కండిషన్ అంటే అసైన్మెంట్ లో పెట్టుకున్నాం, గ్రేడ్ అప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, గ్రేడ్ కొంచెం పెండింగ్ పెడుతున్నాం. ఇది మినిమం డేటా మనం తీసుకున్న డేటా. సో ఈ డేటాలో నేమ్, డిపార్ట్మెంట్, పోస్ట్, బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, పిఎఫ్ అండ్ టోటల్ చేస్తాం. లెట్ us see the first question. How many employees in ఇది అసైన్మెంట్ 4 హౌ మెనీ ఎంప్లాయీ ఇన్ కంప్యూటర్ ఫినాన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు కంప్యూటర్ లో, ఎలక్ట్రికల్ లో, ఫినాన్స్ లో. నేను చిన్న డేటానే తీసుకున్నా, మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ అక్కడ కాలమ్స్ ఉన్నాయో అదర్ లిస్ట్, ఫస్ట్ అసైన్మెంట్ లో డేటా లిస్ట్ రెడీ చేసాం చూడండి, అలా డేటా లిస్ట్ అనే రెడీ చేయండి. లేదు మాన్యువల్ గా మనం టైప్ చేస్తామంటే మాన్యువల్ గా టైప్ కూడా చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోండి. ఓకే, లేదు డేటా
లిస్ట్ కూడా రెడీ చేసుకోవచ్చు. సో కంప్యూటర్స్, నెక్స్ట్ మన దగ్గర ఉన్నది ఫినాన్స్, నెక్స్ట్ స్పెల్లింగ్ మటుకు సేమ్ ఉండాలి, అదొక్కటే ఇక్కడ ఇంపార్టెంట్. FINANC ఫినాన్స్ కూడా సేమ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఎలక్ట్రికల్ అని ఉంది, ఎలక్ట్రికల్ కూడా తీసుకుందాం. ఓకే, హౌ మెనీ ఎంప్లాయీస్ ఆర్ దేర్ ఇన్ ద ఈచ్ డిపార్ట్మెంట్ అంటున్నాం. సో క్యాన్ యూ గెస్ ద ఫార్ములా? ఈ ఫార్ములాకి మనం యూజ్ చేయాల్సింది కౌంట్ ఇఫ్ యూజ్ చేసుకోండి. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఒకటి చెప్తాను, మిగతా యూ క్యాన్ ట్రై ద రీడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంక్రీజ్ ద సైజ్. మీకు ఫార్ములా కనిపించదు లేకపోతే, సో ఐఎమ్ ఇంక్రీజింగ్ ద సైజ్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కౌంట్ చేయాలి ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. కొన్ని కంప్యూటర్స్, ఫినాన్స్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని చెక్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ నార్మల్ కౌంట్ పనికిరాదు. ఫస్ట్ అసైన్మెంట్స్ లో ఒక్కొక్కటి మనం పెంచుతున్నాం. ఫస్ట్ సింపుల్ కౌంట్ చేసాం, తర్వాత కౌంట్ ఏ చేసాం, తర్వాత కౌంట్ ఇఫ్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ కౌంట్ ఇఫ్ ఎస్. ఓకే, కౌంట్ ఇఫ్ ఎస్ యూజ్ చేస్తున్నాం. స్పెసిఫిక్ గా ఒక రేంజ్ ఒక దాన్ని కౌంట్ చేస్తుంది అనమాట. సో ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. కౌంట్ ఇఫ్ లో ఫస్ట్ ఎప్పుడు రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత కామా. ఫస్ట్ క్రైటీరియా మనది ఏంటి, కంప్యూటర్స్ కదా, క్లిక్ చేసుకోండి, బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. సో ఎంతమంది ఉన్నారు, మొత్తం 3 members ఉన్నారు. ఓకే, అలా 3 members ని మనకి కౌంట్ చేసి చూపిస్తుంది. ఫినాన్స్ కావాలి అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, కౌంట్ ఇఫ్ ఎస్. ఓకే, బ్రాకెట్ స్టార్ట్. ఫస్ట్ ఎప్పుడు కూడా క్రైటీరియా రేంజ్ సెలెక్ట్ చేయాలి. ఆ రేంజ్ ఇదే, చిన్న డేటా కాబట్టి ఈజీగానే అర్థమవుతుంది. కామా, ఎలక్ట్రికల్ కాబట్టి ఎలక్ట్రికల్ సెలెక్ట్ చేయండి, బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. వాళ్ళు కూడా 3 members. ఓకే, సిమిలర్ గా ఫినాన్స్. ఓకే, వాళ్ళు కూడా మనకి 3 members ఉన్నారా, ఫినాన్స్ 1, 2 ఉన్నారు కదా ఫినాన్స్. బట్ నేను ఎలక్ట్రికల్ సెలెక్ట్ చేసా, ఐ థింక్ సో. ఎలక్ట్రికల్ సెలెక్ట్ చేసా కాబట్టి నాకు అది వచ్చింది. ఎలక్ట్రికల్ కాదు, ఫినాన్స్ సెలెక్ట్ చేయాలి, అప్పుడు మనకి 2 వస్తుంది. కరెక్ట్. ఓకే, నౌ ఐఎమ్ సెలెక్టింగ్ ద ఎలక్ట్రికల్. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్, బ్రాకెట్ స్టార్ట్. ఫస్ట్ సెలెక్ట్ ద రేంజ్, ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసేసుకొని కామా. నౌ వీఆర్ సెలెక్టింగ్ ద ఎలక్ట్రికల్. సో ఎలక్ట్రికల్, బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. ఓకే, లైక్ దిస్ వి యూస్ ద కౌంట్ ఇఫ్ ఎస్ ఫార్ములా. ఓకే, ఒక కొత్త ఫార్ములా నేర్చుకున్నారు ఈ అసైన్మెంట్ లో. నెక్స్ట్, హౌ మెనీ బేసిక్ సాలరీ ఇన్ కంప్యూటర్ డిపార్ట్మెంట్ ఓన్లీ. సో బేసిక్ సాలరీ కంప్యూటర్ డిపార్ట్మెంట్ కి ఎంత ఉంది అని చెప్పి మనం చెక్ చేయాలి. ఇప్పుడు సమ్ ఇఫ్ యూజ్ చేస్తున్నాం ఇంకొక డిఫరెంట్ ఫార్మాట్ లో. సో సమ్ ఇఫ్ ఫంక్షన్ లో కంప్యూటర్ డిపార్ట్మెంట్ ఒక బేసిక్ పే మొత్తం నేను టోటల్ చేయాలి. అఫ్ కోర్స్ ఇక్కడ 3 columns ఉన్నాయి, ఈజీగా చెప్పగలుగుతారు. మెనీ కాలమ్స్ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్ కోసం వన్ మోర్ సమ్ ఇఫ్ కాన్సెప్ట్. ఒక అసైన్మెంట్ లో, ఐ థింక్ సెకండ్ అసైన్మెంట్ లో ఒక మోడల్ చేసాం, తర్వాత ఒక మోడల్ చేసాం, ఇప్పుడు ఒకటి చేస్తున్నాం. సో ఫస్ట్ నేను ఇక్కడ బేసిక్ సాలరీ రాసుకుంటాను. బేసిక్ సాలరీ యొక్క కంప్యూటర్ డిపార్ట్మెంట్ కదా, సో కంప్యూటర్ డిపార్ట్మెంట్ అని రాసుకోండి. కంప్యూటర్ డిపార్ట్మెంట్. ఓకే, ఇది డిపార్ట్మెంట్ హెడ్డింగ్స్ నీట్ గా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. అండ్ దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్సాలిడేషన్ సమ్మరీస్ అంటారు. ఇలాగ చేసేదాన్ని కన్సాలిడేషన్ సమ్మరీస్ యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ కన్సాలిడేషన్ సమ్మరీస్ కావాలంటే అఫ్ కోర్స్ సమ్ ఇఫ్ యూజ్ చేస్తాం, బట్ ఆ సమ్ ఇఫ్ చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. చూడండి, ఇజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్, బ్రాకెట్ స్టార్ట్ చేసి ఫస్ట్ రేంజ్. మనం ఏది చేస్తున్నాం, కంప్యూటర్ డిపార్ట్మెంట్ కదా, ఆ డిపార్ట్మెంట్ ఒక రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి, మొత్తం రేంజ్ కామా. తర్వాత క్రైటీరియా, అవర్ ఫస్ట్ క్రైటీరియా ఇస్ కంప్యూటర్, సో కంప్యూటర్ అని క్లిక్ చేయండి కామా. నెక్స్ట్ సమ్ రేంజ్, అవర్ సమ్ రేంజ్ ఇస్ బేసిక్ కాబట్టి బేసిక్ సాలరీ మొత్తం సెలెక్ట్ చేయండి. నో బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. సో కంప్యూటర్స్ ఒక బేసిక్ పే టోటల్ మనకి ఇక్కడ వస్తుంది. ఓన్లీ బేసిక్ పే కాదు, ఆ బేసిక్ పే ఒక టోటల్ అమౌంట్ వస్తుంది అనమాట. మొత్తం క్యాలిక్యులేషన్ ఇక్కడికి వస్తుంది, టోటల్ అమౌంట్ ఆల్సో. ఓకే, అది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసింది బేసిక్ సాలరీ టోటల్ అమౌంట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ లెట్ us చెక్ అనదర్ వన్. లెట్ మీ డిలీట్ దిస్ వన్, కన్ఫ్యూజ్ కాకుండా. సపోజ్ ఫినాన్స్. ఓకే, వన్ మోర్ టైమ్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్, బ్రాకెట్ స్టార్ట్, ఫస్ట్ రేంజ్ అంటే ఎవరిది చెక్ చేస్తున్నామో ఆ రేంజ్, బట్ ఇన్ ద డేటాబేస్. సో సెలెక్ట్ ద ఎంటైర్ డేటాబేస్ కామా. Now we are selecting the electrical, so electrical కామా. నెక్స్ట్ ఏముంది, సమ్ రేంజ్. ఆ సింపుల్, ఏది టోటల్ చేయాలనుకున్నామో ఆ సమ్ రేంజ్,
బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. సో ఇలా టోటల్స్ అంతా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, మనోజ్, ఆశీష్ పోస్ట్ అండ్ గ్రేడ్ కావాలి. ఓకే, పోస్ట్ గ్రేడ్ ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు కదా, సో ఫస్ట్ గ్రేడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో క్వశ్చన్ 4 ఫస్ట్ చేద్దాం. గ్రేటర్ దాన్ 20,000 ఉంటే ఏ, నెక్స్ట్ గ్రేటర్ దాన్ 10 ఉంటే బి, అదర్వైజ్ సి. ఇది అకార్డింగ్ టు ద టోటల్ సాలరీ పైన డిపెండ్ అయ్యి గ్రేడ్స్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఓకే, సో ఏ, బి, సి ఒక చిన్న 20, 10 అని చెప్పి పెట్టుకున్నాం డిపెండింగ్ అపాన్ ద టోటల్. ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాం, ఈజ్ ఈక్వల్ టు ఇఫ్. ఇఫ్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇఫ్ కండిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ టోటల్ తీసుకున్నాం, గ్రేటర్ దాన్ ఫస్ట్ మనం 20,000 వేసుకుంటున్నాం. 20,000 అయితే వీఆర్ సింప్లీ సేయింగ్ ఏ గ్రేడ్ ఇస్తున్నాము. లేదు, వన్ మోర్ ఇఫ్ కండిషన్, బికాస్ 2 times కావాలి కాబట్టి H3 లెస్ దాన్ 10,000 అవుతే మనం ఏం చేస్తున్నాం, అక్కడ గ్రేడ్ బి ఇస్తున్నాం. లేదు అంటే గ్రేడ్ సి ఇస్తున్నాం. సింపుల్. ఓకే, ఎంటర్. సో గ్రేడ్ ఏ ఇది. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కి డ్రాగ్ చేయండి, ఏబి వచ్చేస్తాయి. ఫస్ట్ గ్రేడ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. మనోజ్ కి ఆశీష్ పోస్ట్ ఎంత, గ్రేడ్ ఎంత. ఈ కాన్సెప్ట్ లో ఇంకొకసారి మీకు వి లుక్అప్ చెప్పిస్తున్నాను. వి లుక్అప్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి కావాలి, మనోజ్ కదా, మనోజ్. తర్వాత పోస్ట్ ఏంటి అని చూస్తున్నాం, గ్రేడ్ ఏంటి అని చూస్తున్నాం. సో ఇజ్ ఈక్వల్ టు వి లుక్అప్ బ్రాకెట్ స్టార్ట్. ఫస్ట్ ఎవరిది, మనోజ్ కదా. థింగ్ ఈజ్, మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్న డేటా దగ్గర సెలెక్ట్ చేయకూడదు. ఇక్కడ టేబుల్లో ఏది ఉందో టేబుల్లే సెలెక్ట్ చేయండి. కామా, నెక్స్ట్ పోస్ట్ తీసుకుంటున్నాం, దానికి బిఫోర్ మొత్తం డేటాబేస్ అంతా సెలెక్ట్ చేయాలి. తర్వాత కామా, నౌ ద కాలమ్, దిస్ ఈస్ 1, ఇది 2, ఇది 3. సో 3, కామా, ఫాల్స్. బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. ఓకే, సింపుల్ గా వచ్చేస్తుంది పోస్ట్ పియాన్ అని. గ్రేడ్ కావాలి అని అంటే is equal to v lookup. This is very important function. బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. ఏం లుక్అప్ చేస్తున్నాం, మనోజ్. సో సెలెక్ట్ ద మనోజ్. తర్వాత కామా, సెలెక్ట్ ద ఎంటైర్ డేటాబేస్. ఇలా అనుకుంటూ చేయండి, ఈజీగా లుక్అప్స్ వచ్చేస్తాయి. కామా, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం కావాల్సిండేది నెక్స్ట్ గ్రేడ్. గ్రేడ్ ఒక కాలం లాస్ట్ లో ఉంది కదా. సో 1, 2, 3, 4, 5, 6, 7 and 8. అందుకు 8, కామా, ఫాల్స్. బ్రాకెట్ క్లోజ్ అండ్ సే సింప్లీ ఎంటర్. దాని ఒక గ్రేడ్ మనకి వచ్చేస్తుంది. ఓకే, 8 ఐ థింక్ టోటల్కి వచ్చేసినట్టుంది. ఇంకా గ్రేడ్ 9కి రావాలి. నేను యాక్చువల్ టోటల్ సెలెక్ట్ చేసుకున్నాను, టోటల్ వచ్చింది. సో గ్రేడ్ 9 తీసుకుంటే 9 ఈస్ ద కాలమ్ ఆఫ్ గ్రేడ్. సో అది 9th కాలమ్ కదా, అందుకే 9 సెలెక్ట్ రాయాలి. నేను ఇంతకు ముందు 8 రాశాను, అందుకే టోటల్ వచ్చింది. నేను 9 రాశాను కాబట్టి గ్రేడ్ బి వచ్చింది. ఇలా వి లుక్అప్ ని యూజ్ చేయండి. ఇంకొక నేమ్ తో మీరు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వన్, 4th క్వశ్చన్ చేసేసాము ఆల్రెడీ. నౌ హౌ మెనీ ఎంప్లాయీస్ ఇస్ మేనేజర్ అండ్ గార్డ్. గార్డ్ అండ్ మేనేజర్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో చెక్ చేయాలి కదా. సో ఇది చెక్ చేయాలని అన్నప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేయొచ్చు, అగైన్ యూ కెన్ గో ఫర్ ద కౌంట్. ఇప్పటికే మీకు అర్థమైంది. నేను ఒక డేటాబేస్ లైక్ సేల్స్ అని తీసుకున్నాను ఈ అసైన్మెంట్ కి. ఓకే, సో ఈ సేల్స్ లో జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ సేల్స్ తీసుకున్నాను. ఫస్ట్ టోటల్ సేల్స్ చేద్దాం. ఇజ్ ఈక్వల్ టు సమ్, బ్రాకెట్ స్టార్ట్ చేసి సేమ్ ఇది. ఓకే, సెలెక్ట్ చేసేసుకోండి అప్ టు టోటల్ సేల్స్. ఇలా కాదు, మాన్యువల్ గా రాయడం నేర్చుకోవాలి, అదే బాగుంటది. లేదు అని అంటే మనము ఏదో నార్మల్ గా రాస్తున్నట్లు అయిపోతుంది. సో ఇజ్ ఈక్వల్ టు సమ్, బ్రాకెట్ స్టార్ట్ చేసి ద ఫస్ట్ సేల్ నుంచి లాస్ట్ సేల్ వరకు ఇలా సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. ఓకే, మనకి సేల్స్ మొత్తం ఆటోమేటిక్ గా వచ్చేసాయి. ఓకే, నౌ ఇప్పుడు టార్గెట్ అంటూ ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాం. ఈ టార్గెట్ 10,000, 12,000, 15,000 మాన్యువల్ గా ఫిక్స్ చేసుకున్నాం. సో రిజల్ట్ చూద్దాం. ఈ రిజల్ట్ లో ఏంటి అంటే, సపోజ్ టార్గెట్ రీచ్ అయితే వాళ్ళు మన గోల్ అచీవ్డ్ అనో, ఓకే, సక్సెస్ అనో పెడదాం, లేదంటే నాట్ సక్సెస్ పెడదాం. నో ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాం. బ్రాకెట్ స్టార్ట్. సో టార్గెట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ కావాలి. ఓకే, ఇప్పుడు ఈ ఇఫ్ ఇన్నోవేటివ్ ఇంకోలాగా యూజ్ చేస్తున్నాం చూడండి. సో కామా, అయిందంటే రిజల్ట్ ఏం చేస్తాం, సక్సెస్ అని పెడదాం, లేకపోతే అచీవ్డ్ అని కూడా పెట్టుకోవచ్చు.
అచీవ్డ్ అని పెట్టుకుందాం. లేదు అని అంటే డబుల్ కొటేషన్ లో నాట్ అచీవ్. ఓకే, బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. ఎవరు అచీవ్ అయ్యారు, ఎవరు నాట్ అచీవ్, ఎవరు అచీవ్ కాలేదు. సో కావాలంటే అచీవ్ కావాలి ఒక 15,000 కంటే జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఐ వాంట్ టు చేంజ్, మీకు అది చూపించడం కోసం, అచీవ్ అయ్యారు లేదు అని చూపించడం కోసం. ఓకే, సో ఒక్కరు ఖచ్చితంగా టార్గెట్ ఇజ్ ఈక్వల్ టు పెట్టాం కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు పెడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఒకవేళ అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువగా రీచ్ అయితే బాగుంటుంది కదా, ఆ పని చేద్దాం. నాట్ ఓన్లీ ఈక్వల్స్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ అని పెడతాం. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ అయితే వాళ్ళు టార్గెట్ అచీవ్ అయినట్టు, లేదు అంటే నాట్ అచీవ్డ్. సో అప్పుడు ఇద్దరన్నా ముగ్గురన్నా అచీవ్ అయినట్టు వస్తుంది. ఇలా అచీవ్డ్ అనే కాన్సెప్ట్ ఇఫ్ కండిషన్ ఇంకొంచెం ఇన్నోవేటివ్ గా యూజ్ చేసాం. నౌ ఫస్ట్ వన్, హౌ మెనీ సేల్స్ మెన్ అజిత్ అండ్ టార్గెట్ రిజల్ట్ ఏంటి, ఆ సేల్స్ ఏంటో చెక్ చేస్తున్నాం. సో ఈ సేల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యారా లేదా, వాళ్ళ రిజల్ట్ మనం చెక్ చేయడం. సో వాళ్ళ సేల్స్ 7600 ఉంది, వాళ్ళ టార్గెట్ అచీవ్డా నాట్ అచీవ్డా ఉంది. ఇప్పుడు లుక్అప్ ని యూజ్ చేద్దాం. కానీ ఈ లుక్అప్ ని ఎందుకంటే 2 times మీరు లుక్అప్ చూసారు కాబట్టి మీకు ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చేసింది, రైట్? సో ఈ లుక్అప్ ని కొంచెం ఇన్నోవేటివ్ గా ఇంకా డిఫరెంట్ గా యూజ్ చేస్తున్నా. అందుకని ఫస్ట్ నేను ఏం క్రియేట్ చేస్తానంటే ఎంప్లాయీ నేమ్స్ అని రాస్తున్నాను. ఎంప్లాయీ నేమ్స్, వాళ్ళ సేల్స్ చెక్ చేస్తున్నాం కాబట్టి సేల్స్, తర్వాత వాళ్ళ స్టాటస్ దట్ ఈస్ అచీవ్డ్ నాట్ అచీవ్డ్, దట్ ఈస్ టార్గెట్ చెక్ చేస్తున్నాం. ఓకే, ఈ ఎంప్లాయీ నేమ్స్ ని ఎలా క్రియేట్ చేస్తామంటే యూజింగ్ డేటా వాలిడేషన్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసుకొని చెక్ చేసుకుందాం. సో గో ఫర్ డేటా, డేటాలో లిస్ట్ కాన్సెప్టే. సో డేటా అండ్ డేటా వాలిడేషన్, ఇక్కడికి వచ్చాక అలోలోకి వచ్చేసి లిస్ట్ చూస్ చేయండి. తర్వాత సోర్స్ ఎప్పుడు మొత్తం ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఎంప్లాయీ నేమ్స్ ఎవరున్నారో జస్ట్ హెడ్డింగ్ వదిలేసి ఎంప్లాయీ నేమ్స్ అండ్ సే ఓకే. నౌ వి యూజ్ లుక్అప్, ఇక్కడ లుక్అప్ యూజ్ చేస్తున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ వి లుక్అప్. నౌ బ్రాకెట్ స్టార్ట్. ఫస్ట్ మన లుక్అప్ వాల్యూ ఎక్కడ ఉంటుంది, లుక్అప్ వాల్యూ ఇస్ ఎంప్లాయీ నేమ్ కదా. సో ఆ ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎంప్లాయీ నేమ్ ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలి, ఎక్కడైతే లిస్ట్ క్రియేట్ చేసామో అక్కడ తీసుకోవాలి. కామా టేబుల్ రేంజ్, సో ఎంటైర్ టేబుల్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. అంతేనా, టేబుల్ రేంజ్ ఎస్ ఇంతే. నౌ కామా ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నాము, ఫస్ట్ మనం సెలెక్ట్ చేస్తాము సేల్స్ కాబట్టి సేల్స్ ఒక నెంబర్, కాలం నెంబర్ ఎంతో ఆ నెంబర్ కరెక్ట్ గా వేసుకోండి. సో 1 2 3 4 5 6 7 and 8. So 8 is my number, 8 కామా ఫాల్స్, బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. ఫస్ట్ టైం అఫ్ కోర్స్ ఏం వాల్యూ లేదు కాబట్టి నో వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ తీసుకుంటే ఆ ఎంప్లాయీ యొక్క సేల్స్ వచ్చేస్తుంది. నౌ ఇంకొక ఎంప్లాయీ చెక్ చేసుకోండి, సేల్స్ వస్తుంది. సో ఇలా ఇన్నోవేటివ్ గా యూజ్ చేయండి. సిమిలర్ గా టార్గెట్ కూడా ట్రై చేయండి. ఇది ఒక ఇన్నోవేటివ్ మెథడ్. వి లుక్అప్ యూజ్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం డేటా వాలిడేషన్ యూజ్ చేస్తున్నాం. ఇది ప్రో లెవెల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే కాన్సెప్ట్ యూజ్ చేసామో ఇది మనకి ప్రో లెవెల్ అవుతుంది. ఓకే, నౌ మనం చేసిన టార్గెట్ అండ్ రిజల్ట్ చూసాం. నౌ హౌ మెనీ సేల్స్ మెన్ అచీవ్ ద టార్గెట్. సో ఇప్పుడు చెక్ చేయాలి ఎంతమంది టార్గెట్ ని అచీవ్ అయ్యారు అనేసి. దానికోసం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి, ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. సో కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేయండి, రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రేంజ్ లో మనం సెలెక్ట్ చేయాల్సింది ఎంతమంది అచీవ్ అయ్యారని కదా, అందుకనేసి ఈ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాం. చేసుకొని కామా ఓకే ద క్రైటీరియా, దట్ ఈస్ ఆ క్రైటీరియాలో మనం సెలెక్ట్ చేయాల్సింది అచీవ్డ్ కాబట్టి అచీవ్డ్ తీసుకుందాం అండ్ బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. సో ఎంతమంది, జస్ట్ 3 members అచీవ్ అయ్యారు. లైక్ దిస్ వి యూస్ ద కౌంట్ ఇఫ్ ఫంక్షన్. సో ఇవి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ విచ్ సేల్స్ మ్యాన్, జాన్ సేల్స్ 2000 ఉంది, ఫెబ్ సేల్స్ 2500 ఉంది. సో ఇది చేయాలంటే కూడా కౌంట్ ఇఫ్ యూజ్ చేసుకుంటారు. కౌంట్ ఇఫ్ ఇస్ ఈక్వల్ టు 2000 is equal to 2500. Like this we use the functions. So maximum ఈ 5 అసైన్మెంట్ లో బేసిక్ నాలెడ్జ్ రావాలి అని బేసిక్ కాన్సెప్ట్స్ తీసుకున్నాం. సమ్ ఇఫ్ ఎలా యూజ్ చేయాలి, సమ్ ఎలా యూజ్ చేయాలి, యావరేజ్ ఎలా యూజ్ చేయాలి, ప్రోడక్ట్ కాన్సెప్ట్, ఇఫ్ కండిషన్స్, మల్టిపుల్ కండిషన్స్, సింగిల్ కండిషన్స్ ఎలా యూజ్ చేయాలి, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ లుక్అప్ ఎలా వాడాలి. ఇవాళ ఒక్క లుక్అప్ నేర్చుకున్నాం.
నెక్స్ట్ క్లాస్ లో మెనీ లుక్అప్స్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో దీస్ ఆర్ ద 5 అసైన్మెంట్స్ టుడే వీ హ్యావ్ సాల్వ్డ్. ఈ అసైన్మెంట్స్ ఇలాగే క్వశ్చన్స్ రాసుకోండి. డిస్క్రిప్షన్ లో ఎంటర్ క్వశ్చన్స్ ఇస్తాను. ఓన్లీ ద థింగ్ ఈస్ మీరు డేటాబేస్ ఒక్కటి ఇలా రెడీ చేసుకోండి. నేను అందుకే 5 అసైన్మెంట్స్ కి 5 డిఫరెంట్ డేటాబేసెస్ చూపించాను. సో ఈ 5 డిఫరెంట్ డేటాబేసెస్ మీరు ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే ఆ క్వరీస్ కి ఆన్సర్ చేయగలుగుతారు, అంటే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇది అసైన్మెంట్ 2, ఇది అసైన్మెంట్ 3, అసైన్మెంట్ 4 అండ్ అసైన్మెంట్ 5. సో ఎవ్రీథింగ్ కి ఇలా కొంచెం డేటాబేస్ రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఈ క్వరీస్ కి మీరు ఈజీగా ఆన్సర్స్ చేయగలుగుతారు. చూడండి, ఈ క్వరీస్ మొత్తం, ఈ క్వశ్చన్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. డిస్క్రిప్షన్ లో నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకొని ట్రై చేయండి. లైక్ దిస్ వి స్టార్ట్ ద ఎక్సెల్ క్రాష్ కోర్స్ అనుకోండి, వర్క్ షాప్ అనుకోండి, ఎనీథింగ్, బట్ ఆల్ ద సాల్వింగ్ అసైన్మెంట్ సో దట్ యూ విల్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ ద ఎక్సెల్. ఓకే, and this is the class about today. I hope you learned something from this video. Seriously, if you feel that you have learned something, please subscribe to our channel, like the channel and share and comment whatever the function you want to do. మీకు ఏ ఫంక్షన్ చేయాలనుకుంటున్నా ఒకసారి కమెంట్ చేయండి, అది ఈజీగా చేసేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.